Please, anything you can ask. మైక్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి. సేమ్ థింగ్ సండే సాయంకాలం పెట్టిన నెంబరు సండే మధ్యాహ్నానికి ఎక్కువగా ఉందేమో అనిపించింది నాకు. ఎనీవే దట్స్ వి విల్ సీ. రండి, క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్. రొటీన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సరదాగా మాట్లాడుకునేవి. లేదంటే టాపిక్ లోకి వెళ్ళిపోతాం. చెప్పమ్మా. సార్, ఈ మధ్య తరచుగా అంటే ఎప్పటి నుంచో ఈ హార్ట్ అటాక్స్ చిన్న వయసు నుండే బాగా వింటున్నాం సార్. దాని గురించి సంబంధించి ఏమన్నా చెప్తే ఫర్దర్ గా అయినా బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఏం లేదమ్మా, లైఫ్ స్టైల్. ఏమీ లేదు దాంట్లో, లైఫ్ స్టైల్. మార్నింగ్ లే, మధ్యాహ్నం భోంచే, రాత్రి ఎర్లీగా పడుకో. దీన్ని పాటించు, చిన్న వయసులో గుండె జబ్బు రాదు. సింపుల్. మనం ఏమనుకుంటామంటే ప్రతి చిన్న సమస్యకి పెద్ద వివరణ ఇచ్చి దాని పెద్ద ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయకూడదు, వేయకూడదు అని చెప్తే మీకు బాగుంటుంది. బట్ నా దగ్గర అయితే మాత్రం నేను ఒకటే చెప్తాను, ఫాలో ద సన్, దేర్ అండ్ ద స్టోరీ. ఫాలో ద సన్. ఇది ఇవాళ కొత్తగా పుట్టి ఇవాళ ఏదో మనం చేస్తున్నాం, కానీ పూర్వీకులు అంటే ఇంచుమించుగా కనీసం 2 లక్షల సంవత్సరాల పైగా ప్రజలు, అంటే మన పూర్వీకులు అందరూ సన్నే ఫాలో అయ్యారు. ఒక రోజు అంటే ఒక సన్, ఒక నెల అంటే ఒక మంత్ అంటే మూన్. ఈ మూన్ ఫాలో అయ్యి, ఈ సన్ ఫాలో అయ్యి ఇప్పటి వరకు ఇలా ఉన్నారు. సో మనం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో, లైట్ వచ్చిందో మన ఇంట్లోకి, ఆటోమేటిక్గా మనం రాత్రిని కూడా పని చేసుకోవడానికి వీలుగా వెలుగుంటే చాలనుకుంటున్నాం, కానీ ఆ వెలుగు సన్ నుంచి కాకుండా మనం లైట్ నుంచి తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ మామూలు ఇంతకుముందు టంగ్స్టన్ బల్బులు ఉండేవి, టంగ్స్టన్ బల్బు నుంచి ఇప్పుడు మన ఎల్ఈడికి వచ్చేసింది. సో యు ఆర్ మోర్ డేంజరస్. దీస్ ఎల్ఈడి లైట్స్ ఆర్ మోర్ డేంజరస్. మీరు సైన్స్ చదవండి, రిపోర్ట్ చూడండి. మీరు నువ్వు చెప్తున్నావు ఈ మధ్య కాలంలో అంటున్నావు, మరి పూర్వం ఎందుకు లేవేవి? సింపుల్ కదా, సింపుల్. దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థం కావట్లా. ఈ మధ్యనే వచ్చినట్టు, ఈ మధ్యన ఎందుకు వచ్చినాయి? మన అలవాట్లు, మన ఆహార విహార. ఆహారం అంటే ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. సో ఆహారంలో మనం ఎట్లాంటి మార్పులు తెచ్చేసుకున్నాం, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విహార అంటే దిస్ యువర్ బిహేవియర్, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మేబీ నిద్ర అయ్యి ఉండొచ్చు, మీ ఆలోచన ఉండొచ్చు, నీ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేదా నీ సెక్స్ అవ్వచ్చు. ఇవన్నీ కలిపి విహారంలో. ఈ ఆహారం విహారం 2 మెయిన్ కల్ప్రిట్స్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం నవడేస్. అందుకంటే ఏమిటి సింపుల్గా చెప్పాలండి, మార్నింగ్ లే, మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటల భోంచే, రాత్రి 10 లోపల పడుకో. ఎవ్రీథింగ్ డిసపేర్స్. నెక్స్ట్, and plus one more thing is mental stress. Mental stress, job stress, family stress, సొసైటీ నుంచి ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా రెగ్యులర్గా పాటించు. ఆహారం విషయంలో అయితే ఆయుర్వేదాన్ని మాత్రమే పాటించు. ఆయుర్వేదాన్ని మాత్రమే అండర్లైన్ చేసుకుని ఆయుర్వేదాన్ని మాత్రమే ఫాలో. ఆహారం విషయంలోకి వచ్చారు, మనసు విషయంలోకి వచ్చారు, మిగతా పక్కన పెట్టే ఓన్లీ యోగానే ఫాలో. దేర్ అండ్ ది స్టోరీ. ఆయుర్వేద అండ్ యోగా both are perfectly fit for the present day generation. Next, ఇంకా క్విక్ జనరల్ క్వశ్చన్స్. ఇవాళ టాపిక్ గురించి మాట్లాడినా ఓకే, రొటీన్గా మాట్లాడొద్దాం, కానీ ఇవాళ టాపిక్లో వెళ్ళండి. లేదంటే జనరల్ పర్సనల్ ఎనీథింగ్ ఇవాళ ఒక రోజుకి, అంటే సండే సోహం టాక్స్లో మాత్రం ఏమైనా మాట్లాడుకుంటాం. ఈవెన్ పర్సనల్ థింగ్స్ కూడా నేను అలౌ చేస్తూ ఉంటాను. సాధారణ ఇన్ జనరల్ రోజు చేయను, రోజు క్లాసులో ఇవాళ ఓకే. నమస్తే సార్. పేరు కెమెరా ఆన్ చేసుకోండి. రమాదేవి గారు ఎట్లా ఉన్నారు? మళ్ళీ మీరు లేరు అంటే సార్, అది మెడిసిన్ కొంచెం డిస్టర్బెన్స్ సార్. గెస్ట్లు వచ్చారు, దాంతో ఇవాళ వరకే వచ్చింది ఆ టాబ్లెట్స్.
ఆ శతావరి పౌడర్ అయితే అలాగే ఉంది సార్. ఇంకా కొంచెం అది కొంచెం తాగడం కష్టంగా అనిపిస్తుంది. ఇవైతే తీసుకున్నా. ఇవి ఆ 2 తీసుకున్నాను. అంటే టాబ్లెట్స్ వాడుతున్నాను. ఎలా ఉందమ్మా మీకు అప్పటికంటే? ఇప్పుడు నెలలు వాడారా? నెలలు అయిందా మనం కలిసి? 20 రోజుల 20 డేస్ 20-25 డేస్ అయింది సార్. 3 వీక్స్. ఎలా ఉంది ఓవరాల్? ఓవరాల్ అంటే నాకు బాడీలో హీట్ తగ్గింది సార్. బట్ ఐస్ అయితే స్టిల్ అది టైం పడుతుంది. దానికి టైం పడుతుంది. అంటే మీరు అనేది ఏంటంటే, మీరు హైదరాబాద్, మీరు ఒరిజినల్ ఊరు ఏదమ్మా? అంటే మా చిత్తూరు సార్, కాణిపాకం. కాణిపాకం వెళ్ళాలి మీరు. ఓకే, హైదరాబాద్ బస్ ఎక్కారు, కాణిపాకం బస్ చూసుకున్నారు, ఎక్కారు. మీకు హైదరాబాద్ తర్వాత ఏ ఊరు రావాలి? అంటే వెళ్తుంటే దారిలో జడ్చర్ల, కర్నూలు ఇలాగ జడ్చర్ల రావాలి, కర్నూలు రావాలి. అలా వస్తే మీరు ఏ రూట్ లో ఉన్నట్టు? రైట్ రూట్ ఉంది. అలా కాకుండా మీకు సడన్ గా సూర్యాపేట జరిగింది అనుకోండి, రాంగ్ రూట్. తర్వాత మళ్ళీ మీకు మా ఊరు ఏంటది కోదాడ తగిలింది, జగ్గపేట తగిలింది అనుకోండి, అంటే ఏంటి? రాంగ్ పత్లో పోతుంది. చివరి వరకు వెళ్ళవసరం లేదు. మీరు విజయవాడ వచ్చేస్తారు, మీకు తిరిగి అవసరం లేదు. మీకు వెళ్ళే దారిలో వచ్చే ఊర్లను బట్టి, లక్షణాలను బట్టి ఇది మీ ఊరు వెళ్తుందా లేదా తెలిసిపోతుంది. అలాగే మీకు ప్రాబ్లం తగ్గుతుందా లేదా చివరి వరకు వెళ్ళవసరంలా. ఫస్ట్ మీకు 10 లక్షణాలు చెప్తే దాంట్లో 2 లక్షణాలు నా దృష్టిలో ఫస్ట్ స్టేషన్ కరెక్ట్ గా వచ్చేస్తే మీరు జడ్చర్లు అంటే మీరు కళ్ళు మూసుకుని కాణిపాకం పొద్దున లేవచ్చు, అంతే కదా. అలా కాకుండా సడన్ గా మీకు ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ ఏది కనిపిస్తుంది అనుకోండి, డెఫినెట్ గా మీకు లేదు రాంగ్ రూట్ అని మేము వెంటనే బస్ మారిపోవాలి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సే. ఒక లక్షణం కనిపించింది మీకు, సేఫ్ గా ఒక 3 to 6 months మందులు వాడుకోండి, హ్యాపీగా తగ్గిపోతుంది. నో, అసలు మీరు ఏమాత్రం డౌట్ అనేది మైండ్ లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయమంటారు? 3 months వరకు కంటిన్యూ చేయండి. ఓకే 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 సార్. అండ్ ఇప్పుడు వాత బాడీకి అట్లా ఆహారాన్ని ఇవ్వాలి, ఏమైనా సెపరేట్ గా చెప్తారా సార్ మీరు? వాళ్ళు వస్తాయి చూడండి, లేకపోతే తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. వాళ్ళు డెఫినెట్ గా వస్తాయి. నేను అనుకున్న, నేను ప్రిపేర్ చేసిన ప్రకారం రావాలి, వస్తాయి. సో అంటే ఇప్పుడు మన ఆహారం మారిందంటే వాతం అవి తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా వినండి వాళ్ళ క్లాస్. ఓకే సార్. రైట్, నెక్స్ట్. సార్ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా సార్, ఆయుర్వేద గురించి కనుక క్లాస్. పేరు, ఫోటో, ఊరు. శ్రావణి మీరు శ్రీకళ. గోశాలగా ముసుగేసుకుని మాట్లాడొద్దు. చాలా కాలంగా ఉంది సార్ ఫేస్ నాది, అందుకే కెమెరా ఆన్ చేయట్లేదు. కెమెరా ఆన్ చేయకపోతే నేను శ్రావణి మాట్లాడుతున్నానండి, పలానా ఊరు నుంచి అండి, ఇది కదా మర్యాద. నెక్స్ట్ సార్, మా నైబర్ ఒక ఆయన ఉన్నారు సార్, ఆయన సైనస్ కి చాలా సఫర్ అవుతున్నారంట 2 years నుంచి. ఆపరేషన్ కూడా చేయించుకోవాలన్నారు. నాకు ఒక 1 week వెనకే చెప్పారు, ఇలాగ మాటల్లో చెప్పేటప్పటికి నేను అన్నాను, నాకు ఈ జలనేతి ఒకసారి చేపించి ఆయనతో యోగా అది దాన్ని బట్టి ప్రాక్టీస్ ఉంది కదా సార్, జలనేతి చేపించి మనం కిచెన్ ఫార్మసీలో సీతాఫలోది చూర్ణం చేసాం కదా సార్. మళ్ళీ ఒకసారి చెప్పు పేరు. సీతాఫలాది చూర్ణం. మళ్ళీ ఒకసారి చెప్పు. సీతోఫలోది మళ్ళీ ఒకసారి చెప్పు. అమ్మాయిని ఎవరన్నా కరెక్ట్ చేయగలరా? కిచెన్ ఫార్మసీ వచ్చిన వాళ్ళు. శీతాకాలం, సీతాఫలాలు మాట్లాడుతున్న అమ్మాయి అసలు పేరేంటి? ఏమంటే కిచెన్ ఫార్మసీకి వచ్చిన చాలా మంది ఉన్నారు కదా, ఏంటండి తెగ తయారు చేసేస్తున్నాం ఇంట్లో కూర్చుని? పేరు చెప్పు. అప్పుడు అమ్మాయి నేను ఎందుకు 3 సార్లు 4 సార్లు మళ్ళీ చెప్పు, మళ్ళీ అడుగు ఎందుకన్నా? రెండోసారి అడిగితే తప్పున్నట్టు అర్థం. ఆ తప్పు మిగతా వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేయట్లా? ఇవాళ ఎవరికీ గట్టిగా పడిపోయేలా ఉన్నాయి క్లాసులు నాకు తెలిసి. తప్పదు. సీతాఫలాది చూర్ణం సార్. సీత అంటే పంచదార. సీత, నాట్ సీత. శీతాకాలం, సీతారాముడు, సీతాఫలం ఈ కాదు. సీత అంటే పంచదార. అంటే దాంట్లో పంచదార తప్పనిసరిగా ఉండదు. పంచదార పెట్టు, కండసర్కర పెట్టు, వాట్ ఎవర్ యూ, దాంట్లో ఒక సీతోఫలాది, సీతాఫలాది. ఎక్కడి నుంచి వస్తున్నాయి పేర్లు మీకు కొత్తగా? సీతోఫలాది చూర్ణ. యా చెప్పమ్మా. అయితే ఇచ్చాను సార్ వాళ్ళకి యూజ్ చేయమని.
యూజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఈ 1 వీక్ నుంచి యూజ్ చేసిన దానికి చాలా వరకు అనిపిస్తుందండి సార్. వాళ్ళు ఆపరేషన్ అని మనకి అవన్నీ భయపెట్టారండి మాకు. కానీ నాకు ఈ మెడిసిన్‌కే చాలా రిలీఫ్ ఉంది. ఎక్సలెంట్. ఆపరేషన్ అవసరం లేదు. సైనసైటిస్‌కి ఆపరేషన్ అవసరం. సో ఈజీగా ఆయుర్వేదాలు అండ్ యోగా ఈ జలనేత సూత్రనేత వద్దు, జలనేత చేయించు. జలనేత తగ్గిపోతుంది. తగ్గకపోతే ఒకసారి నాకు కన్సల్టేషన్ పంపించు. సాటర్డే 10 to 1 o'clock. ఓకే. ఎవరైనా మీకు తగ్గని వాళ్ళు ఉంటే, తగ్గితే కదా, తగ్గని వాళ్ళు ఉంటే నా ద్వారా తగ్గుతాయేమో, తగ్గొచ్చు అని మీకు అనిపిస్తే సాటర్డే 10 to 1 o'clock నీకు కన్సల్టేషన్ ఉంది. దాన్ని పంపించు. యా, నెక్స్ట్. ఓకే సార్. నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్. ఉన్నాయా? Anything? Questions? No? So, సార్ నమస్తే అండి, నేను శ్యామన్ అండి. సార్ మహత్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? నాకు అహంకారం, బుద్ధి వాటి మీద కొంత క్లారిటీ వచ్చింది, కానీ ఈ మహత్ మీద మాత్రం అక్కడికి వెళ్తే చాలా ఆటోమేటిక్ తర్వాత వస్తుంది. ఇందా చెప్పినట్టుగా మీరు రాజమండ్రి వెళ్ళాలంటే ఇప్పుడు కొవ్వూరు దాటిన తర్వాత ఏమొస్తుంది? కొవ్వూరు దాటిన గోదావరి వస్తుంది. ఆ గోదావరి మహత్. ఆ గోదావరి దాటితే మీకు రాజమండ్రి దూకేయచ్చు. ఇంకా కానీ మధ్యలో దూకొద్దు, గోదావరిలో దూక్కు. గోదావరి మహత్ లాంటిది. సో మహత్ ఈజ్ సంథింగ్ లైక్ నో. ఇప్పుడు మనం సాంఖ్యం మాట్లాడుకున్నప్పుడు అవును సార్, ఇంకా క్లియర్ గా మీకు అందరికీ అర్థం కావాలంటే సాంఖ్యం, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాంఖ్యాలో రెండు పదాలు అర్థం చేసుకుందాం. ఒకటి పురుష, రెండు ప్రకృతి. ఒకటి పురుష, రెండు ప్రకృతి. పురుషాన్ని పక్కన పెట్టేస్తే 24 ఉంటాయి. అవునండి. ఓకే, మీన్ 24. ఓకే, 24 గుణాలతోటి ఒకటి ఉంది. ఇదేంటిది? ఇది ప్రపంచం, మన ఎదురుగుండా ఉన్న ప్రపంచం. కానీ నువ్వు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచం కానీ నువ్వు కానీ 24, 25 కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పదం మారింది నాకు వేళ. 24 తోటి ఉన్నది. దీన్ని ప్రకృతి అంటారు. 24 ఉంటాయి గుణాలు ప్రకృతిలో. దీన్ని ఎవరు సృష్టించారు? 24 ఎవరు సృష్టించారు? వీడు, పురుషుడు, ఈశ్వరుడు, ఆత్మ. సో వీడు దీన్ని సృష్టించుకున్నాడు. ఎందుకు? ఆడుకోవడానికి. లీల అంటారు దీన్ని, లీల. వాడి ఇష్టం. వాడు నా గోడకు ఓ మైదానం కావాలనుకున్నాడు. వాడు ఓ మైదానంలో ఒక 3 కర్రలు ఇటు బాతాడు, 3 కర్రలు అటు బాతాడు. మధ్యలో 22 అడుగులు పెట్టుకున్నాడు, 22 యార్డులు పెట్టుకున్నాడు. ఓకే, అక్కడ ఇంకో సృష్టించి నీ చేతిలో బాల్ ఇచ్చాడు, ఇంకోటి సృష్టించి ఇంకోటి ఇది బ్యాట్ ఇచ్చాడు. ఆడుకుంటారా అని ఆడుకున్నాడు. ఈయన చూస్తున్నాడు. ఈ కనిపించేదంతా కూడా ఒక మనం ఏంటి, మన రొటీన్ క్రీడా మైదానం. మనం ఏంటి, మరి చూసేవాళ్ళు మనం కూడా దాంట్లో భాగం కాబట్టి చూసేవాళ్ళు ఈడు కొడుతుంటే సంతోషించి, వికెట్ పడితే సంతోషించి, అవుట్ అయితే బాధపడి, ఇలాగా మనం ఫీల్ అవుతాం. దిస్ ఇస్ ఆల్ ఈ 24 తత్వాల్లో ఇవన్నీ ఉంటాయి. ఏంటి? మనసుతో మ్యాక్సిమం మనసులో మనం అంతా జరిగిపోతూ ఉంటుంది. మనసు కింద కన్ను, ముక్కు. కంటితో చూస్తేనే కదా అర్థమైంది, ముక్కుతో చూస్తేనే కదా వాసన చేస్తుంది. ఈ రకంగా ఎవడో ఒకడు వచ్చి అలా కాదురా, క్రికెట్ని ఇలా చూడకూడదని ఇంకో రకంగా చెప్పాడు అనుకోండి. ఇప్పుడు సినిమా ఉంది, నేను చాలాసార్లు చెప్తాను. సినిమాని మనం ఇన్వాల్వ్ అయిపోయి కంట్లో నీళ్లు, వాళ్ళు ఎమోషన్స్ వస్తే మనం ఎమోషన్స్ వచ్చి కంట్లో నీళ్ళు వచ్చింది అనుకోండి, ఇది బెస్ట్ పిక్చర్ అంటాం. ఆ సినిమాని అలా కాకుండా అదొక తెర, వెనకాల ప్రొజెక్టర్ ఉంది, అక్కడ లైట్ ఉంది, లైట్ ముందు ఫిల్మ్ ఉంది, ఫిల్మ్ తర్వాత ఒక లెన్స్ ఉంది, ఆ లెన్స్ మీద పడిన కాంతి ఈ తెర మీద పడి నీకు బొమ్మ కనిపిస్తుంది అనుకో ఒకసారి. సినిమాని ఎంజాయ్ చేయలేవు అప్పుడు నువ్వు సినిమాని ఎంజాయ్ చేయవు. బట్ ప్రాసెస్ అర్థమైపోయిన తర్వాత ఆడెడుతూ నువ్వు వేయడం ఎందుకు? ఆడనవుతే నువ్వు రావడం ఎందుకు?
ఇదంతా నాటకం కదా, ఇదంతా జస్ట్ ఒక సైన్స్ ప్రకారం ఒక జరుగుతున్న ఒక ప్రక్రియ అని వచ్చింది అనుకోండి, నువ్వు సినిమా చూస్తావు. లేదంటే నువ్వు కూడా జంతు బలులు ఇచ్చేసి, బొట్లు పెట్టేసి, దండలు వేసేసి, పాలాభిషేకాలు చేసేసి, డమ్మక డమ్మ దేశం లేదు విదేశం లేదు. ఇప్పుడు చూడండి, అమెరికాలో బయటికి పంపమంటున్నారు మనల్ని. అరే ఇది యుఎస్ఏ ఇండియా కాదన్నారు. కెనడాలో తరిమేస్తున్నారు. ఓకే, ఆస్ట్రేలియాలో మన దాన్ని తరిమేశారు. ఇప్పుడు నిన్న న్యూజిలాండ్ ఇస్ వెరీ కామెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. అక్కడ అసలు క్రైమ్ రేట్ ఉండదు, చాలా కాంప్లెక్స్. అక్కడ కూడా దిస్ ఇస్ న్యూజిలాండ్ నాట్ ఇండియా అని ప్లకార్డులు పట్టుకొస్తున్నారంటే మన వాళ్ళ వీరావేశం చూడండి ఏ రకంగా చేస్తున్నారు అనేది. ఎక్కడికి వెళ్ళినా ఇదంటే పాపం ఆయన చెప్పారు కదా, రాయపూడి సుబ్బారావు గారు, ఏ దేశమేగినా ఎందుకు కాలిడనా పొగడరా నీ తల్లి భూమి భారతని మొదలెట్టారు. దీన్ని వేరే రకంగా మొదలెట్టారు. డప్పులు కొట్టి మొదలెడితే ఆళ్ళ దేశంలోకి వెళ్ళి నువ్వు ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పాడు చేసి వాళ్ళ కల్చర్నే పాడు చేసేస్తున్నాం. నీ కల్చర్ అంతా అక్కడికి వెళ్ళి డమకడమా అంటే రాదా? మీ ఇంట్లోకి వచ్చి మీ పక్కింటి వాడు వచ్చేసి తప్పుకోమ్మా అని కాస్త వేరే రోజు ఎక్కడ చేస్తాను, మీరు తప్పుకోండి నా వంటని మీ వంటింట్లో చేసుకుంటారంటే అని ఉందా? రిక్వెస్ట్ చేసి వెళ్ళావు, రిక్వెస్ట్ చేసినప్పుడు పక్క గదిలో ఉండాలి, నువ్వు ఉండాలి. అలా అక్కడ ఆ గదిలో నీకు ఇచ్చిన గెస్ట్ హౌస్ నుంచి కాకుండా మెయిన్ హౌస్ లోకి వచ్చేసి డమ్మక అంటే ఎలా కుదురుతుంది? ఇది కాదు కదా. సో దిస్ ఇస్ హౌ ఈ భారతీయ తత్వం ఏంటంటే, ఇదంతా సినిమారా, ఇదంతా లీల. ఎవడు లీల? ఇందాక ఒకడున్నాడే, ఆ ఒక్కడవాడు లీల ఈ 24. ఈ 24 ప్రకృతి అంటాం, ఈ ఒకటి పురుషుడు అంటాం, ఈశ్వరుడు అంటాం. ఈయన చూస్తా ఉన్నాడు. ఈయనకు అవసరమైనట్టు మాడితే ఏమనుకున్నావు అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక చదరంగం తీసుకోండి. చదరంగం తీసుకుని నువ్వు ఒకడో ఆడుతున్నావు అనుకో. చదరంగంలో ఎన్ని గళ్ళు ఉంటాయి నాకు తెలియదు, ఎవరికి తెలుస్తుంది చెప్పండి. ఎన్ని గళ్ళు ఉంటాయి చదరంగంలో? 64 అండి. 64 64 గళ్ళు ఉంటాయి. ఎంతమంది భటులు ఉంటారు? నలుగురా? 8 మంది ఇటు, 8 మంది అటు. అంత భటులు ఉన్నారు. ఓకే, అటు భటులు ఉన్నారు. గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు 4 4 గుర్రాలు, 4 గుర్రాలు, 2 ఏనుగులు, మొత్తం కలిపితే 4 ఏనుగులు. 4 ఏనుగుల? ఓకే, ఏనుగులు, 4 గుర్రాలు, ఒక మంత్రి, 2 మంత్రులు, 2 రాజులు, అటు ఇటు. సో ఉన్నారు. ఒకడే ఆడుకుంటున్నాడు ఆట. వాడు ఆడుకుంటున్నాడు ఆట ఒకడు. అది నువ్వే అనుకో, నేను అనుకో. ఇక్కడ భటుల్ని ఎవరు ఆడిస్తున్నారు? ఆడేవాడు. ఈ భటుడు వెళ్ళి నిజంగా వీరావేశంతో కత్తి తీసి అవతరం చంపేస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు అనుకో. వీడేమనుకుంటాడు? ఆడేవాడు, అరే నేను నిన్ను ఆడిస్తుంటే నువ్వు ఆడటం ఏంటరా అంటాడు. అలా గుర్రం పరిగెట్టు ఆయుస్ పడిపోతున్నారు. నీకు అంత ఆయుస్ ఎంతురా, ఆడిచ్చేవాడు నేను కదా అని. రాజుగారు ప్లాన్ వేసేసాడు. రే నీకెంత, నేనున్నాను కదా పైన ప్లాన్ వేసి. అదే కదా ఈ వీటిని ఏమంటారు? పాన్స్ అంటే దాన్ని ఏమంటారు? చదరం లాంటిని ఏమంటారు? ఇట్లా కాదు వీటన్నింటిని ఏమంటారు? పావులు సార్. పావులు. సో పాన్స్ అంటే ఈ పావులు ఓన్ గా ఫీల్ అవ్వకూడదు. పావులు అట్లా పాత్ర వహించకుండా భటుడు కత్తి తీసి నరికేస్తున్నాడు అన్నట్టు ఫీల్ అయ్యాడు అనుకోండి. చదరంగంలో ఈయన ఒక్కడే ఆడుకున్నాడు, ఆ పురుషుడు ఆడుకుంటుంటే ఈ ప్రకృతి వాడి లీల ప్రకారం ఆడాలి తప్పించి, ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనం ఆడేస్తున్నాం ఆట. మనం పేరు పెట్టేసుకుంటున్నాం, మనం గొప్పతనం ఆపాదన చేసుకుంటున్నాం. ఇదంతా ఎక్కడ? మనస్సు ఆడిచ్చే ఆట. ఇది ఎవరు చెప్తున్నారు? నీకంటే మనసు చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ మనసు పైకి వెళ్ళావో అక్కడ నీకు అరే ఇది మనసు, ఇది దేవుడి లీలరా, దేవుడు అంటాం. ఓకే, మనం ఇన్వాల్వ్ అయిపోకూడదు. పెద్దవాళ్ళు చెప్తారు, ఈ మాత్రం దానికి ఎందుకు ఎలా అయిపోతాం అంటారు కదా. ఎవరో తిట్టారు నన్ను అంటే, ఎందుకమ్మా దాంట్లో ఏముంది అసలు? దాంట్లో అంటారు. నా పుట్టుకేంటి తెలుసా, నా వంశం ఏంటి తెలుసా, నా జాతి ఏంటి తెలుసా, మా కులం ఏంటి తెలుసా, అసలు మా ఊర్లో నన్ను ఎంత, నా ఊర్లో పెడితే వేడ అందరూ వచ్చి గార్చేస్తారన్నాను అనుకో. అంటే నీకేం తెలియలేస్తున్నమాట ఇంకా నీకు. అది కాదమ్మా, అవన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతాలు. ఇవన్నీ కూడా శరీరమే అశాశ్వతం.
అలాంటి ఉన్న శరీరం వెళ్ళిపోయే లోపల మంచి పనులు చేసుకో, 10 మందికి ఉపయోగపడు. ఇది కదా పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పేది. ఇలా చేయకుండా సార్ నా కులం ఏంటో తెలుసా, నా వంశం ఏంటో తెలుసా, మా నాన్న ఏంటో తెలుసా, మా తాత ఏంటో తెలుసా అంటే నువ్వు ఎక్కడున్నావు? ఇంకా నువ్వు పంచభూతాల స్థాయి దాటరాలా, నువ్వు పంచ జ్ఞానేంద్రియాల స్థాయికే రాలా, పంచ కర్మేంద్రియాల స్థాయికి రాట్లా. ఇంక ఉభయేంద్రియం అనే మనసు ఆడిస్తుంది అంతా కూడా. అది దాటిన తర్వాత ఓహో దీని గురించి ఆలోచించాలా, దీని గురించి ఆలోచించకూడదా, అది విచక్షణాది బుద్ధి. దానిపైన ఆడేవాడు వేరు, ఆడిచ్చేవారు వేరు. అది తెలుసుకోవడం అహంకార ఐనెస్. దానిపైన మహత్. రాజమండ్రికి కొవ్వూరికి మధ్యలో ఉన్న గోదావరి, దాంట్లో దూకొద్దు ఏదొద్దు, బస్సులో కూర్చుని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం చాలా ఈజీ. ఆ తర్వాత మహత్ దాటిన తర్వాత ఏం లేదు, అంతా ప్రకృతి. ఓహో ఇదా, ఎన్నాళ్ళు ఏంట్రా ఇంత గోల పడ్డాను, మూడన్నాను, పెళ్ళవన్నాను, పిల్లలన్నాను, సినిమా అన్నాను, ఉద్యోగం అన్నాను, కాలేజీ ఫీజులు అన్నాను, స్కూల్ ఫీజులు అన్నాను, బండి అన్నాను, ఇల్లు అన్నాను, ఇదంతా ఏమీ లేదా. అప్పుడు అర్థమైన తర్వాత అటు నుంచి చూస్తే ఏమర్థం అవుతుంది నీకు? ఈ ప్రయాణం అంతా ఒకసారి ఆలోచించుకో. రాజమండ్రి చేరిపోయావు, ఒక్కసారి వెనక్కి చూడు. అరే ఏముంది, వచ్చేసాను కదా రాజమండ్రి, ఏముంది అంతా కోవూరు ముందు జడ్చర్ల కదా, నల్లజల్ల ముందు ఇంకో ముందు ఏముంది, అయిపోయింది కదా. కానీ ప్రయాణం చేసేటప్పుడు చూడు నువ్వు ఎలా అనుకుంటావో, ఎప్పుడు వెళ్తాం. ఇది ఈ ఆవేశం తగ్గించిందాక రమాదేవి గారు కూడా అది. ఒక్కసారి నువ్వు హైదరాబాద్ నుంచి రాజమండ్రి రామోజీ ఫిల్మ్ దాటిన తర్వాత హాయిగా పడుకో, పొద్దున్నే తేలుతాం. అలా కాకుండా నేను ప్రయాణం చేస్తున్నాను, ప్రయాణం అంతా అంటే నీకు నిద్ర పడ్డదో ఏం పడదు. కాబట్టి వెన్ యూ రీచ్ మహత్, యు ఆల్మోస్ట్ రీచ్ ద గోల్. మహత్ తర్వాత ఉన్నది ప్రకృతి అంటే ఈ 23 కలిసిందే 24. ఆ తర్వాత 25 దగ్గరికి ఆడు తీసుకెళ్తే వెళ్తాం, లేకపోతే చూస్తాం కాసేపు. కనీసం అట్లీస్ట్ రాజమండ్రి వెళ్ళిపోయిన సింపుల్. ఈ రకంగా అర్థం చేసుకోండి. మనం ఆడొద్దు, ఆయన ఆడించుకుంటాడు, ఆడటం అండి. మనం బట్టుల్లాగా వేషం వేసేసి గుర్రాల్లాగా నటించేసి ఏనుగుల్లా తొక్కేద్దాం అని బిడ్డ కాదు. ఆయన ఆడుకుంటున్నాడు. ఆయన ఎప్పుడైతే మడత పెట్టేస్తాడు, అన్ని తీసేస్తాడు, వెళ్ళిపోయి పడుకుంటాడు, మళ్ళీ అయిపోయింది స్టోరీ. మీ ఆట కాదు, ఆయన ఆట. పురుషుడు ఆడుతున్నాడు, ఆత్మ ఆడుతుంది, అండ్ దట్ ఈశ్వరుడు ఆడుతున్నాడు. ఈశ్వరుడు ఆటలో మనం అందరం బావులం. అలా ఉంటే మీకు అప్పుడు తామరాకు, నీటి పట్టు ఇవన్నీ మెల్లగా వస్తాయి. అలా కాకుండా నా కులం ఏంటి తెలుసా, మా నాన్న ఏంటి తెలుసా, మా తాత ఏంటి తెలుసా, ఏంటి అనుకుంటున్నాను నన్ను, ఏ మాటలో నా మాటలో ఎవరితో మాట్లాడతాం మీరంటే, ఎవరితో మాట్లాడతాం మనం, ఎవరితో మాట్లాడతాం, తెలిసే మాట్లాడతాం అంటే ఎవరితో మాట్లాడతాం మనం. నాకు మాట్లాడచ్చు, మీకు చెవులు ఉన్నాయి కాబట్టి నా నోటితో మీరు మాట్లాడుతున్నా, మీ చెవులు ఉంటే వింటారు. విన్నదాన్ని ఏ రకంగా తీసుకుంటారు, మనసులో తీసుకుంటారా, హృదయంలో తీసుకెళ్తారా, మీ ఇష్టం. దాన్ని రెగ్యులర్ గా పాటిస్తారా లేదా అనేది మీ ఇష్టం. దాన్ని తీసుకెళ్లి ఇంకొద్దిగా పైకి తీసుకెళ్లి బుద్ధిలోకి తీసుకెళ్తారా, అది మీ ఇష్టం. బుద్ధి నుంచి ఇంకా పైకి తీసుకెళ్తారా, మీ ఇష్టం. లేదు సార్ మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఇలాగే ఉంటానంటే అది కూడా నీ ఇష్టం. దీంట్లో నువ్వు మారనంతసేపు గుర్రాలని అంటారు కదా, నీటి వరకే నీరు తాగిచ్చే బాధ్యత మనం పెట్టుకోకూడదు. తాగితే తాగుతుంది, తాగితే లేదు. తాగకపోతే నాకు నష్టమా, గుర్రానికి నష్టమా? నాకేనా, గుర్రానికా? దట్ ఈస్ లైఫ్. గుర్రానికండి, దట్ ఈస్ లైఫ్, అంతే. యా, నెక్స్ట్ ప్లీజ్. ఎనీమో చాలు కదా, క్లాస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మేబీ నెక్స్ట్ వీక్ గంట చేస్తే ఎట్లా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. ఎలా ఉంటుంది? ఎవరు చాలా చేశారు వాళ్ళు, 40-45 ఉన్నాయి. దీనికి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఐ డోంట్ నో. సోహం క్లాసులు ఎప్పుడు 11ంటికి ఉంటే బాగుంటుంది సార్. అంటే కొంత మాట్లాడడానికైనా దానికి కొంచెం టైం దొరుకుతుంది. ఇప్పుడేంటి నైట్? ఇప్పుడంటే ఏంటి? నైట్ అయితే వెనకాల తరుముతూ ఉంటారు సార్.
నిజమా, పగలు తరిమిన వాళ్ళు కొంతమంది, రాత్రి తరిమిన కొంతమంది, అదే చెప్పారు, అలా తరుగుతా ఉంటారు. సో దిస్ ఇస్ వేర్. సో ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సమ్ ఎ బ్యూటిఫుల్ కొటేషన్ ఫ్రమ్ చరక సంహిత. టాపిక్ ఏంటి? ఆయుర్వేదంలో ఆహార చికిత్స. అంటే ఆయుర్వేదంలో లేదంటే ఆయుర్వేదంతో ఆహారాన్ని ఉపయోగించి చికిత్స. ఎప్పుడైనా సరే ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాన్ని విడగొట్టుకోండి. ఫస్ట్ విడగొట్టుకొని మనం, సో దీంట్లో చూడండి, ఆయుర్వేదంలో ఆహార చికిత్స. చికిత్స అంటే ఒక జబ్బుని తగ్గించడం. జబ్బుని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఆహారం ఒక మార్గం అన్నమాట. అంటే ఆహారంతో పాటుగా ఔషధాలు కూడా ఉంటాయి, అది కాదని లేదు. ఔషధాలు కూడా తగ్గిస్తాయి, ఆహారం కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, టాపిక్ ఏంటంటే, ఆహారంతో మనం మనకున్న వ్యాధుల్ని తగ్గించవచ్చా, లేదంటే ఇంకా బెస్ట్ ఏంటంటే ఆ వ్యాధులు రాకుండా కూడా చూసుకోవచ్చా? ఈ టాపిక్ చుట్టూ మనం మాట్లాడుకుని తప్పించి, సార్ నాకు బీపీ ఉంది సార్, ఏ ఆహారం తీసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్, సిల్లీ క్వశ్చన్స్ మాత్రం ఇవాళ దయచేసి నన్ను అడగొద్దు. ఓకే, వచ్చినాయి అనుకోండి, దారిలో వస్తే తీసుకోండి, లేకపోతే మాత్రం నన్ను అడగొద్దు. బట్ ది కాన్సెప్ట్స్ అంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. సో చరక సంహితలో ఏం చెప్తాడంటే, పథ్యే సతి గదార్థస్య కిమౌషధాని. ఓకే, అలాగే అపథ్య సతి గదార్థస్య కిమౌషధ నిషేవణౌ. అంటే పథ్యము, వాట్ ఈజ్ పథ్య అంటారు కదా, మనకి గోదావరి జిల్లాలో ఎక్కువ ఈ పదం వాడతారు, పథ్యం చెయ్యాలి. వాట్ ఈజ్ పథ్యము? ఎవరైనా చెప్పండి, ఇంటరాక్ట్ అవ్వండి మధ్యలో, నేను ఒక్కడే మాట్లాడకంటే కూడా. వాట్ ఈజ్ పథ్యం? మాట్లాడండి. నమస్తే సార్. పథ్యం అంటే ఏంటి సార్ నమస్తే సార్, నాగమణి. చెప్పండి. సార్ అదే సార్, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయుర్వేదమే అనుకోండి సార్, కొన్ని జబ్బులకి మెడిసిన్ ఇచ్చినప్పుడు హోమియోపతిలో ఎక్కువ చెప్తారు సార్, ఈ పథ్యం అనేది ఎల్లిపాయ తినకూడదు అని అని అంటారు సార్, కొన్ని పదార్థాలు తినకూడదు అని చెప్తారు సార్. పథ్యం అంటారు అని అనుకుంటున్నాను సార్. పథ్యము, వాట్ ఈస్ పథ్య? కరెక్ట్, మీరు చెప్పింది. కొన్ని తిను, కొన్ని తినొద్దు అని కొన్ని పదార్థాలు మీరు చెప్తారు. ఆహార పదార్థాలు, మ్యాక్సిమం ఆహార పదార్థాలు అవుతాయి ఇవి. సో పథ్యము. ఇంకా ఎవరైనా? సో పథ్యము అనే పదానికి అర్థం ఏంటంటే, పంథానాం హితం పథ్యం. పంథ, ఆయన పంథ అంతేనండి అంటారు. పంథ అంటే ఏంటి? పదము. పంథ దారి, కరెక్ట్, దారి. ఆయన పంథ అంతేనండి, ఆయన ఎవడ మాట్లాడు, ఈ చాలా సార్లు చెప్పి చూసాం, ఎవరు మాట్లాడినాడు అంటారు. సో పంథ, ఆయన పంథ అంతే. పంథానం అంటే దారి. పంథానాం హితం. హితం అంటే ఏంటి? మంచి, ఇష్టం, మంచిది. అంటే పంథానం హితం పథ్యం. ఇక్కడ దారి ఏంటి? ఏ దారి అంటే మనకి కాదు, మనకి ఇంచుమించుగా 72,000 దారులు ఉన్నాయి. వీటిని నాడి అంటే ఏంటి? వాట్ ఈజ్ నాడి? నాడి అంటే ఏంటి? కరెక్ట్ చెప్పండి ఆన్సర్. నాడి, వాట్ ఈజ్ నాడి? వాట్ ఈజ్ నాడి? ఎందుకంటే కొద్దిగా ఈ సండే నాకు అంటే మేము కాస్త ఇలాంటి విషయాలని మామూలుగా మాట్లాడుకునే టైం ఎక్కువ ఉంటుంది సండే. చెప్పండి, వాట్ ఈజ్ నాడి? నాడి అంటే నాడి పట్టుకోవడం కాదు. ఎనర్జీ పాసింగ్ వే అండి. సార్ ఎనర్జీ పాసింగ్ వే. ఎనర్జీ పాస్ అవ్వాలంటే శక్తి ప్రసారిక వాహకాలని. ఎనర్జీ పాస్ అవ్వాలంటే ఎన్ని ఓపెనింగ్స్ ఉండాలి? ఒకటా రెండా? మొదలు తుదలు అండి, రెండు ఉండాలి. 2 ఓపెనింగ్స్ ఉన్నటువంటి ఒక దారి, ఇటు దారి ఉండాలి, ఇటు దారి ఉండాలి. దాని నాడి అంట. దేర్ మస్ట్ బి 2 ఓపెనింగ్స్.
ఓపెనింగ్ లేకపోతే నాడి అంటారు దాన్ని. ఓపెనింగ్ లేకపోతే నాడి కాదు. అంటే ఇట్స్ ఎ ట్యూబ్ లైక్ థింగ్ హ్యాస్ 2 openings ఆర్ మేబీ 2 more openings. ఎందుకంటే మధ్యలో దీనికి ఇంకొండ నుంచి ఇక్కడ డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఓపెనింగ్ ఉంది, ఇక్కడ ఓపెనింగ్ ఉంది, ఈ 2 ముందులో ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది అనుకోండి, ఇది కూడా నాడి. ఒక ఓపెనింగ్ ఉండి ఒకవైపు మూసేస్తుంటే నాడి కాదు. 2 వైపులో ఓపెనింగ్ ఉన్నదాన్ని పంథ, నాడి, పంథ. దీన్ని శ్రోతస్సు అంటారు ఆయుర్వేదం. ఆయుర్వేద కరెక్ట్ పదం శ్రోతస్. సో ఇట్లాంటివి మాకు 11 శ్రోతస్సులు ఉంటాయి. మనం పక్కన పెట్టేసి అంత డీప్కి వెళ్ళదు. ఇక్కడ నాడి వరకు తీసుకో. మనకంటే అందరికి 72,000 నాడులని ఆయుర్వేదం యోగా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థం. ఈ 72 దారి 2 వైపులో ఓపెనింగ్ ఉంది. ఇటు పంపిస్తే ఇటు వచ్చేస్తుంది. ఇది పంథానం. పంథ, పథము, హితం అంటే ఈ దారికి మంచిది. అంటే ఉదాహరణకి ఒక దారి వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో పైప్ ఉంది. పైపులో పైన మీ చుట్టుపక్కల వాటర్ అంతా కూడా మడ్డీ వాటర్ ఉంది అండ్ హాట్ వాటర్ ఉంది. ఇది మీ ఈ గొట్టం, మీ పైప్ గొట్టమే కదా, ఇది పంథం అనుకుంటే ఇది పథ్యమా అపథ్యమా? ఈ నీరు పంథానాం హితమా అహితమా? మీ ట్యూబ్కి, మీ వాటర్ లైన్కి ఇదేంటి ఎవరు మాట్లాడట్లా? అహితం సార్. అది నాడి హితం. అహితంగా. ఎందుకంటే ఈ మురికి నీరు ఆ గొట్టాలకి అటు ఇటు పట్టేయచ్చు. ఓపెన్. ఈ హాట్ వాటర్ వలన దీనికి ఈ గొట్టానికి అటు ఇటు రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయ్యి కొంత మూసుకుపోవచ్చు. రైట్? ఈ నీరు మీ పైప్ లైన్కి అపథ్యము. అలా కాకుండా వాటర్లో ఏ కంటామినేషన్ లేదు, ప్యూర్ వాటర్, హిమాలయన్ వాటర్ అనుకుందాం. హిమాలయన్ వాటర్ మీ పైపులు అలాగే వెళ్తుంది అనుకోండి, దీన్ని ఏమంటారు? పశ్చిమ అపశ్చిమ? పథ్యం. అంటే మీ లోపల ఉన్నటువంటి శ్రోతస్సులకి నాడులకి హితమైన దాన్నే పథ్యము అంటారు. అంటే ముఖ్యంగా మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని పంథాలు, అన్ని దారుల్లో ఫ్రెష్గా, ఫ్రీగా, వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ వెళ్తుంటే దాని పథ్యము అంటారు. పథ్యే సతి గదార్థస్య. గదము అంటే ఏంటంటే రోగం. గద అంటే రోగం. గదార్థస్య రోగంతో బాధపడేవాడికి కిం ఔషధం? ఏంటి ఔషధం? ఎవరు శ్రీహర్ష మాటలు వినిపిస్తున్నా చూడండి. సో ఇక్కడ పథ్యే సతి గదార్థస్య కిమౌషధం. అలాగే అపథ్యే సతి గదార్థస్య కిమౌషధ నిషేవనై. అంటే క్లియర్గా తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో బాగా రాశాడు. ఇఫ్ ఏ పేషెంట్ ఫాలోస్ ద ప్రాపర్ డయట్. ఇక్కడ పంథాలకి హితమైనది ఆహారం, ప్రాపర్ డయట్. మెడిసిన్ ఈజ్ అన్నెసెసరీ. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఏ ప్రాపర్ డైట్ ప్రోగ్రామ్, మెడిసిన్ ఈజ్ unnecessary. సో కింద చదవండి. ఇఫ్ ఏ పేషెంట్ డస్ నాట్ ఫాలో ప్రాపర్ డైట్, మెడిసిన్ ఈజ్ యూస్లెస్. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడండి. అర్థమైందా? నువ్వు అన్నీ తినేసి మందులు వేసుకుంటే మందులు పనిచేయవు. అన్నిటికంటే కూడా నీకు ఏది హితమైందో, నీ పంథాలకి ఏది హితమైందో తింటే నీకు మందులే అవసరం లేదు. ఇది ఫ్రమ్ చరక. ఇది ఇంచుమించు చెప్పాలి అంటే, కరెక్ట్గా చెప్పాలంటే 10th century BCE, బిఫోర్ కామన్ ఇరాలో ఉన్నటువంటి ఒక శ్లోకం భారతదేశం. అప్పుడే మన వాళ్ళు, అరే నాన్న, ఆహారం ఇంత అవసరం, మందులు ఇక్కడ అవసరం, సరైన ఆహారం తీసుకునే మందులు అవసరం లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తినేసి మందులు వేసుకున్నా మందులు పనిచేయవు. చాలా బ్యూటిఫుల్ గా చెప్పినట్టు నాకు అనిపించింది.
సో రెండోది ఏంటంటే కాల భోజనం ఆరోగ్య కారణం. కాల భోజనం ఆరోగ్యం. కొన్ని కోట్స్ తీసుకున్నాను, ఈ కోట్స్ జాగ్రత్త తీసుకోండి, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. కాల భోజనం ఆరోగ్య కారణం. ఇందాక అమ్మాయి ఫస్ట్ నేను ఎప్పుడు ఎందుకు క్వశ్చన్స్ అడగమంటానంటే నా మనసులో ఉన్నది మీ మనసులో దూరి మీరు క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్ వలన ఈ క్లాస్ మిగతా క్లాస్ ఈజీ అవుతుంది. అదే జాగ్రత్తగా గమనించండి. మన ఆమె మాట్లాడింది, శ్రావణి మాట్లాడింది, ఏమంది? గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి పిల్లల్లో అని. నేనేమన్నాను ఏమన్నాను? లైఫ్ స్టైల్ సార్. సో లైఫ్ స్టైల్ అన్నా. లైఫ్ స్టైల్లో ఆహారం కూడా ఒకటి. సో పొద్దున్నేలే, మధ్యాహ్నం భోంచే, రాత్రి తొందరగా పడుకో. వినిపించట్లేదా? వినిపించకపోతే నా ప్రాబ్లం కాదండో, గుర్తుపెట్టుకోండి, అది మీ వైపున ప్రాబ్లం. సో ఈటింగ్ ద ప్రాపర్ టైం ఈజ్ ద కాజ్ ఆఫ్ గుడ్ హెల్త్. సో కాల భోజనం అంటే ఏంటి? వాట్ ఈజ్ కాల భోజనం? సో చిన్న కథ చెప్తాను. కథ ఏం కాదు, చిన్నది, ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. ఒకవేళ మళ్ళీ వినండి, మళ్ళీ మననం చేసుకోండి. ఏంటంటే ఒక చెట్టు మీద ఒక పక్షి, సాధారణ పక్షి అంటే మనం కోయిలే తీసుకుంటాం ఎక్కువగా మనం, ఓకే. తర్వాత కింద శిష్యులు కూర్చున్నారు, మాస్టర్ పాఠం చెప్తున్నారు. సో మాస్టర్ ఆయుర్వేదం చెప్తూ ఆయన ఒక క్వశ్చన్ వేశాడు. కోరుక్ అన్నాడు ఆయన. కోరుక్ అంటే కహ ఆ రుక్. రుక్ అంటే తెలుసు కదా, వ్యాధి. కహ హు. కహ అంటే ఎవడు, అరుక్. కోరుక్ కహ అరుక్ అన్నాడు ఆయన. అంటే వ్యాధి లేనివాడు ఎవడు అని క్వశ్చన్ వేసాడు. కోరుక్ అన్నాడు. అంటే వీళ్ళ పిల్లలందరూ ఏం చెప్తాం, ఎవడు ఆరోగ్యంగా ఉన్నవాడు, ఎవరికి అనారోగ్యం లేకుండా ఉంటది అందరూ కూడా ఆలోచించుకుని గుసగుసలాడుతున్నారు. ఈ ఎవరికి ఆన్సర్ రావట్లేదు పిల్లలకి. వెంటనే ఇందా చెప్పిన కోకిల ఉంది కదా, కోకిల కోయిల సార్. మరి కోకిల ఏంటి? పదాన్ని టంగ్ ట్విస్టర్ లాగా అలా మార్చుంటారు సార్. చూడండి, మరి కోకిల అనాలా రేపు మరి కరెక్ట్ చెప్పండి నాకు. సో ఆ కోయిల ఏం చేసింది, చూసి ఈ పిల్లలకి ఏం రావట్లేదని చెప్పేసి ఆ కోకిల ఎలా పాడిందంటే, మళ్ళీ ఈయన ఏమడిగాడు కోరుక్ అన్నాడు. సో అదేమందంటే అది కూడా కుక్, దాని భాషలో కుక్ అని. మేషార్కి అర్థమైంది. నమస్కారం అన్నాడు. నమస్కారం చెప్పేస్తే ఆ పక్షి వెళ్ళిపోయింది. ఇంతకా పక్షి ఏమంది? కుక్ 3 సార్లు కుక్. దాని భాష ఏమందంటే కాలభుక్, మితభుక్. అర్థమైందా? కాలభుక్. బుక్ అంటే తినడం. కాలాన్ని అనుసరించేవాడు తినేవాడు, అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం టైం పెట్టుకుని తినేవాడు. అలాగే ఋతుభుక్ ఋతువులను అనుసరించి తినేవాడు. అలాగే ఇంకోటి ఏంటి, ఇంకో మూడోది ఇంకేముంది మనకి? మితబుక్ సార్. ఎస్, లాస్ట్ మితబుక్. ఏ కాలంలో అయినా సరే తగ్గించి తినేవాడు. సో కాబట్టి ఈయన ఎందుకు నమస్కారం పెట్టారనుకున్నారు? అక్కడ పాట పాడింది కోయిల అత్రి మహర్షి. ఇక్కడ మేషార్ పాఠం చెప్పిన అగ్నివేశుడు. ఈ స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో చరకుడు కూడా ఉన్నాడు, ఈ కింద కూర్చున్న స్టూడెంట్స్. అందుకని ఆయన మేషార్కి అర్థమైపోయింది ఇంకో కుక్ అంటే కరెక్ట్ చెప్తుందని చెప్పేసి. అదిరా ఆయన వచ్చి చెప్తున్నాడు మీకు పాఠం అని చెప్పేసి వేరే రూపంలో వచ్చి. సో హితబుక్, మితబుక్ అండ్ కాలబుక్ ఆర్ ఋతుబుక్. హిత, మిత, ఋతు ఏదైనా 3 పెట్టుకోండి, 4వది పెట్టుకోండి. ఇప్పుడు ఏం పోయిందంట? కాబట్టి కాలబుక్, కాల భోజనం ఆరోగ్య కారణం. ఈటింగ్ అట్ ద ప్రాపర్ టైం ఈజ్ ద కాజ్ ఆఫ్ గుడ్ హెల్త్. దెన్ వాట్ ఈస్ కాల భోజనం?
చెప్పండి, వాట్ ఈస్ కాలభోజనం? ఇక్కడ కాలభోజనం అంటే ఎలా తీసుకుందాం? డిస్కస్ వాట్ ఈస్ కాలం అంటే ఏంటి, కాల భోజనం అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం? సూర్యునితో మొదలయ్యి కాలాన్ని ఎలా కొలుస్తాం? ఇందా చెప్పారు, కాలాన్ని ఎట్లా కొలిచాం? డేని ఎట్లా కొలిచాం? సూర్యుడితో. నెలని ఎట్లా కొలిచాం? చంద్రుడితో. సో సూర్యుడు ఎంత వేడిగా ఉన్నాడో నీ శరీరంలో అగ్ని కూడా అంతే వేడిగా ఉంటుంది. ఈ అగ్ని నీ పొయ్యి సిమ్లో ఉందా హైలో ఉందా అనేది ఇక్కడ తిప్పుతామే మేట, దాని మీద కాదు. నీ లోపల ఉండే అగ్ని సూర్యుడితో సంబంధం. ఉదాహరణకి పొద్దున్నే సూర్యుడు ఎలా ఉంటాడు? భగ 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 భగ. అసలు ఎలా ఉంటాడా? నో సార్. అదేంటి? అప్పుడే ఉదయిస్తూ ఉంటాడు సార్. ఎర్రగా స్మూత్ గా అందంగా ఉంటాడు. బాలభానుడు. ఆ పేరులోనే ఎంత చక్కటి ఇది ఉంది. సో ఆ టైంలో మీరు 4 AM 5 AM మసాలా బిర్యానీ, సూర్యుడు ఎంత ఉన్నాడు, మీలో అగ్ని ఎంత ఉంది? సిమ్లో పెట్టారు. సిమ్లో పెట్టి పోయిన పాత్ర ఎంత పెట్టారు? మొత్తం చూడండి, మనకి పెళ్ళిళ్ళు చేస్తారే దబారా గిన్నె ఏదో అంటారు, అంత పెద్ద గిన్నె పెట్టేసి దాని నిండా ఏది పాడేశారు అంతే. ఇప్పుడు ఎంత కారణం మండుతుంది అది? మధ్యాహ్నం టిఫిన్కి అయిపోద్దా, లేదా పొద్దున్న టిఫిన్కి అయిపోద్దా, రాత్రి మధ్యాహ్నం భోజనానికి వద్దా వంట? కింద పోయి సిమ్ము, పెయిన్ దబారా గిన్నె, దాని నిండా నీళ్లు, దాంట్లో రకరకాల పదార్థాలు వేశారు. చెప్పండి, సాయంత్రానికి అవుతుంది సార్? అవుద్దా? అయ్యే అవకాశం ఉందండి, అంతే. అవకాశం ఉందంట. ఏది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ సిమ్ లో పెట్టింది దబారా గిన్నె పెడితే సాయంకాలం వంట చేసేస్తాను. వంట కాదండి, నాకు తెలిసిన సంవత్సరాలు కూడా అవుదామంట. మరి నువ్వు వంట చేయట్లేదు అంటే ఇంట్లో మీ ఆవిడని అడగాలి. కరెక్ట్, నువ్వు వంట చేయట్లే ఎప్పుడు. అసలు వచ్చి వెంటనే నీకు అట్ల కర్రకి టంగ తగిలే ఉంటది, ఇలా చేస్తే పని పడుతుందా? కొట్టాలి, కొట్టకపోతే మనకు తెలియదు. అసలు ఉందా నీకు? మీ అమ్మ ఎలా అలా అనుకుంటుంది, అలాగే అంటారు. మీ అమ్మ ఎలాగా నేర్పిందా అంటారు. సింపుల్ గా అండి, అంతే. ఎందుకు వెరీ కామన్ సెన్స్. సరే బుద్ధి ఉందా లేదా నీకు? అసలు మంట ఎంత ఉంది, కింద సైజ్ ఏంటి, పైన గేజ్ ఏంటి అంటే డైలాగ్ ఉంటుంది చూసారా? అలాగే కింద మంట ఏంటి, పైన పెట్టిన పాత్ర సైజ్ ఏంటి, దాంట్లో పెట్టిన నీళ్ళు ఏంటి, దాంట్లో వేసిన పదార్థం ఏంటి, ఎప్పుడు వండుదాం అనుకుంటున్నాం చెప్పి టపని 4 అట్ల కర్రలు, ఇంకేముంటాయి, అట్ల కాడ, అట్ల కర్ర, చపాతీ పిండి చేస్తారు, దాంతో అన్ని పడిపోతాయి. ఉందా? ఇలాగే చేస్తున్నాం, మీ అమ్మ ఇలాగే నేర్పింది అంటారు. అయిపోయింది స్టోరీ. అంటే అక్కడ ఉదయం పూట ఎంత తినాలని సూర్యుడు చెప్తున్నాడు. అక్కడ ఎంత తినాలని నేను చెప్పను, కానీ మీరు ఆలోచించుకుని మీ ఆరోగ్యాన్ని బాగోవాలనుకుంటే అది చేయండి. సో మధ్యాహ్నం ఈసారి పొద్దున్న మీ ఆవిడ తిట్టింది కాబట్టి సాయంకాలం మధ్యాహ్నం ఏం చేసావు? శుభ్రంగా ఉంటది కదా టెంట్ హౌస్ అడిగారా, టెంట్ హౌస్ అడిగి పెద్ద పొయ్యి తెచ్చేసి పెద్ద పొయ్యి బస్మని తిప్పావు, ఎంత మంట వచ్చింది. మధ్యాహ్న సూర్యుని ఏమంటారైనా మధ్యందిన మార్తాండు, పేరు చూడండి, మధ్యందిన మార్తాండు అంటాం. అంటే బాగా ఉంటాడు. ఇక్కడ నువ్వేం చేసావు? చిన్నది ఉంటుంది చూసావా, కాఫీ తిరిగేసుకుంటాం, మన తమిళన్ హోటల్లో ఇస్తారు, చిన్న కప్ కింద కింద, అది పెట్టి దాంట్లో ఒక చెంచా నీళ్ళు వేసాం. ఇప్పుడు ఏమవుద్ది శ్యామ్? తెచ్చింది టెంట్ హౌస్ ఒకటి తినంత పోయి మంచి బస్ మొత్తం హైలో పెట్టావు, పెట్టిందేమో ఆ కాఫీ తిరగబోసిన గిన్నె పెట్టావు. ఇప్పుడు మళ్ళీ మాడి మసవుద్ది సార్. అది మాడి మసవడం కాదు, ఆ పొయ్యిలో కరకంచినాటి దీంట్లో అనమాట. అది మొత్తానికి నేను ఆర్డర్ చెప్తాను కాబట్టి మగవాళ్ళకైతే వాళ్ళ ఆవిడ వచ్చి వాత పెడద్దు. మళ్ళీ ఏమంటది? అసలు నీకు ఉందా? ఏమవుతుంది నీకు? ఈ బుర్ర పని చేయట్లేదా నీకు?
ఆ పాత్ర మళ్ళీ సేమ్ సైజ్ ఏంటి, గేజ్ ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం పూట మీరు చక్కగా ఒక ఒక కప్పుడు అన్నము, ఒక చెంచా పప్పు, ఒక చెంచా రసము, ఒక చెంచా మజ్జిగ వేసుకుని తింటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు యువర్ బాడీ ఆల్సో. లోపల ఇంత మంటలో ఇంత వేస్తే అల్సర్ రాకుండా ఎలా ఉంటుందండి, హైపర్ రాకుండా ఎలా ఉంటుందండి? ఇది మీ పంథాలకి హితమేనా? ఇది పచ్చిమేనా? ఓకే, అసలు స్టోరీ ఉంది. ఇప్పుడు రాత్రి అయింది. ఇప్పుడు మీరు చెప్పండి హితం ఏంటి, అహితం ఏంటి? రాత్రి శ్యాము శ్రావణి కాకుండా ఇద్దరు కాకుండా ఇంకెవరిని చెప్పండి. చెప్పండి రాత్ర ఆ హితం ఏంటి, హితం ఏంటి? సీఎం పొయ్యే తీసుకురండి. ఇప్పుడు పొయ్యి ఎంత? పొయ్యి ఎక్కడుంది? సిమ్లో ఉందా, హైలో ఉందా, ఇంట్లో గ్యాస్ స్టవ్వా, టెంట్ హౌస్ గ్యాస్ స్టవ్వా? రాత్ర మళ్ళీ సిమ్లోనే ఉంది సార్. సిమ్లో కాదండి, అసలు అది లేదు అక్కడ. ఎందుకంటే రాత్రి సూర్యుడు ఉన్నాడా? ఈవినింగ్ సూర్యాస్తం. సూర్యుడు ఉన్నాడా? మీరు ఎన్నింటి భోజనం చేస్తున్నారు? 8, 9, 10 కదా. 10ంటికి సూర్యుడు ఉన్నాడా? లేడు సార్. లేనప్పుడు అసలు పొయ్యలేదు కదా అక్కడ. ఇంక సిమ్ ఏంటి అక్కడ? క్యాండిల్ ఉంది. అక్కడ క్యాండిల్ ఉంది. మీరు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశారు? పైన మళ్ళీ దబారంగిని పెట్టారు. ఎంత? నేల మీద క్యాండిల్ పెట్టి ఒక 10 అడుగులు చాలు, 10 అడుగుల ఎత్తులో ఒక పెద్ద ఉట్టికి దబారంగిని కట్టి దాంట్లో మళ్ళీ ఏమేశారు? నింపేశారు. మొత్తం అంతా నింపేసి కింద క్యాండిల్తో వెలిగించారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దేంతో కొట్టాలరా అంటాడు, చూసారా రవితేజ? అలాగా ఇప్పుడు దేంతో కొట్టాలి మనల్ని? రాత్రి కడుపు నిండా తినేసి, రాత్రి హోటల్కి వెళ్ళి తినేసి, రాత్రి పెళ్లి భోజనాలు తినేసి, రాత్రి ఫంక్షన్ తినేసి, శుభ్రంగా దాంతో పాటు ఐస్ క్రీమ్ తినేసి. మీకు అర్థమవుతుందా ఇక్కడ పాయింట్? నేను చెప్పదలుచుకుంది నైట్ అగ్ని ఎంత ఉంది? అసలు లేని దాని మీద వంట వేస్తాం అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఆవిడ ఏం చేస్తుందో చెప్పండి. పొద్దున కొట్టడం పద్ధతి, మధ్యాహ్నం కూడా ఇంకా పద్ధతి. ఈ రాత్రి కొట్టకపోతే పద్ధతి కాదు, గుర్తుపెట్టుకో. వెంటనే రాజీనామా చేసేసి నువ్వు వద్దు, నీ వంట వద్దు అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోద్ది. డెఫినెట్ ఇలా చేస్తే మాత్రం మనం ఇంతకంటే గొప్పగా ఏమన్నా చేస్తున్నామా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 3 కాలభోజనం ఉన్న కాలభోజనంలో 3 కానీ ఇంతకంటే కొత్తగా ఏమైనా చేస్తున్నావా? ఇంతకంటే మంచిగా చేస్తున్నావా చెప్పండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎంత తింటున్నాం మనం? ఎందుకు తింటాం తెలుసా? మధ్యాహ్నం వరకు ఆకలేయకూడదు నాకు. మధ్యాహ్నం 2 గంటల వరకు పని ఉంటుంది కాబట్టి పొద్దున తినేస్తున్నావు. మధ్యాహ్నం 3కో 4కో ఒక 4 మెతుకులు కతుకుతున్నావు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత 10కి ఏంటి ఇవాళ చేపలు చేయలేదా, వాళ్ళు మటన్ లేదా, ఫ్రిడ్జ్ నిండా ఉంది కదా, ఏం చేస్తున్నామా నువ్వు అని చెప్పి నువ్వు వండకపోతే వెంటనే టక్క కొట్టేస్తే స్విగ్గీలో బిర్యానీ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఐస్ క్రీమ్ అన్నీ వస్తాయి. రాత్రి 10కి హాయిగా 11 వరకు తిని హాయిగా పడుకుంటాడు. ఇక మీకు గుండె జబ్బులు రాకుండా, బీపీలు రాకుండా, షుగర్లు రాకుండా, జబ్బులు రాకుండా ఈ ఒక్క సూత్రం చాలదా మనకి? కాలభోజనం ఆరోగ్య కారణం అనేది ఈ ఒక్క సూత్రం చాలు. ఇవాళకి నన్ను అడిగితే 2 గంటలు ఈ సూత్రం మీద మాట్లాడుకోవచ్చు మనం. ఇప్పుడు నేను చెప్పినట్టు సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు లేనప్పుడు ఎలా తింటున్నావు? అగ్ని లేదు కదా. ఇది కాకుండా మళ్ళీ 4 o'clock 4 AM బిర్యానీలు, 5 AM బిర్యానీలు, మిడ్ నైట్ బిర్యానీలు. మరి నీకు అంటే నేనే అంతా ఇందా చెప్పాను, పథ్యమా? నీ లోపల దారులన్నీ మూసుకుపోకుండా, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఇంతకు మించి కారణం ఏమైనా ఇవ్వాలా? చిన్నపిల్లలే ఎందుకు ఇలా హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పడానికి ఇంతకు మించి కారణం మీకు ఇంకోటి నాకు చెప్పగలరా? ఇంత క్లియర్గా కాలభోజనం ఆరోగ్య కారణం అని చెప్పితే మనం దీన్ని కంప్లీట్గా వ్యతిరేకం చేస్తాం. కంప్లీట్ వ్యతిరేకం.
రోగాः సర్వేపి మందాగ్నౌ. రోగాः సర్వేపి మందాగ్నౌ. మందాగ్ని. మందాకిని కాదు, మందాగ్ని. మందాగ్ని అంటే ఏంటంటే మన రోగాలన్నీ కూడా మన అగ్ని తక్కువ అగ్నిదాకా అగ్ని సిమ్లో ఉన్నప్పుడు పెద్ద పాత్ర పెట్టద్దు. సింపుల్. పెద్ద పాత్ర పెడితే వాళ్ళు వేసిన ఆహారం అంతా పాడైపోద్ది, ఎన్నాళ్ళకి ఉడకదు, అది నీకు ఉపయోగపడదు. రోగా సర్వేపి మందాగ్నం అంటే ఆకలి లేనప్పుడు నువ్వు తినద్దు. ఆకలి లేనప్పుడు నువ్వు తినద్దు. అగ్ని అంటే ఆకలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఉన్నటువంటి చరాచర ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నిటిలోనూ నేను అగ్ని రూపంలో ఉన్నాను. అదే సాక్షాత్తు మనకి నువ్వెవరైతే పరమాత్మ అనుకుంటున్నావు ఆయన చెప్పాడు. వైశ్వానరుడు నా పేరు, నాకు పేరు పెట్టుకున్నాను నేను. నువ్వు తీసుకున్న ఆహారాన్ని 4 రకాల ఆహారాలు, చతుర్విధం పచామ్యాన్నం చతుర్విధం, 4 రకాలు ఆహారాన్ని నేను పచింపజేస్తున్నాను, నీలో ఉన్నాను. అలాంటి వైశ్వానరుడికి నువ్వు ఇచ్చే నివేదన ఏంటరా? 12 గంటలకి, రాత్రి 12 గంటలకు చికెన, రాత్రి 12 గంటలకు మటన, రాత్రి 12 గంటలకు పెరుగ, రాత్రి 12 గంటలకు పులుస, రాత్రి 12 గంటలకి ఇగుర, రాత్రి 12 గంటలకి నువ్వు ఫ్రైయా అని ఏమనుకుంటున్నావు లోపల? డైరెక్ట్గా క్లియర్గా భగవద్గీత అందరూ చదువుతారే. సింపుల్. ఈ శ్లోకం ఎందుకు పాటించట్లేదు? 15వ అధ్యాయం 14వ శ్లోకం. నేను నీలో ఉన్నానురా, నా పేరు పెట్టినాను, వైశ్వానరుడు, అగ్ని రూపంలో ఉన్నాను, నువ్వు తిన్న ఆహారాన్ని పచింపజేస్తున్నాను అంటే ఆయనకి నివేదన ఏం పెడుతున్నావు నువ్వు? నివేదన ఏం పెడుతున్నావు? ఇందాకన్నా ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో దూరానో కూర్చున్నావు, మన పాట పాడుకున్నావు. ఆయనకి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం నివేదన పెడుతున్నావు? లోపల వేరు బయట వేరు కాదు, అంతా ఒకడే ఉంటాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ప్రాణి యొక్క దేహంలో ఆశ్రయించున్నాను, నా పేరు వైశ్వానరుడు. ప్రాణాపానయుక్త పచామ్యాన్నం చతుర్విధి. 4 రకాల ఆహారాన్ని నేను పచామి, డైజెస్ట్ చేస్తున్నాను, మెటబలైజ్ చేస్తున్నాను, అరిగిస్తున్నాను, హరాయిస్తున్నాను అని చెప్పాడు. అలాంటానికి సో ఇప్పుడు రోగాలు రాకుండా ఎలా ఉంటాయండి? సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇవాళ డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మూడ్ అలా లేదు. సో మన శరీరంలో అగ్నులు చాలా ఉంటాయి. తీక్ష్ణాగ్ని, మందాగ్ని, ఓకే, దుర్బలాగ్ని. సో ఓకే, ఇది చూడండి. సో మనకి శిశిర ఋతువులో అగ్ని చాలా తీక్షణంగా ఉంటుంది. శిశిర ఏది శిశిర ఋతువు చెప్పండి? ఆకులు రాలే కాలం. ఆకురాలే కాలం. మేషారు నెలలో చెప్పండి. మే, మార్చి ఏప్రిల్. మార్చి అంతే. మార్చి ఏప్రిల్ మీకు శిశిర ఋతువు అనిపించిందా? మరి అప్పుడు వసంతకాలం ఎప్పుడు? అయితే ఫిబ్రవరి మార్చి సార్, ఫిబ్రవరి మార్చి సారీ. సో వసంత ఋతువులో మందాగ్ని ఉంటుంది, శిశిర ఋతువులో తీక్ష్ణాగ్ని ఉంటుంది. సో ఒకసారి అమ్మ ఎవరైనా క్యాలెండర్ ఉంటే 6 ఋతువులు చదవండి తల్లి, జిల్లనే నెలల పేర్లు పెట్టి, ఇలా కాదు. రామ్మ ఎవరో ఒకళ్ళు క్విక్. 6 ఋతువుల పేర్లు. చైత్ర వైశాఖములు. చైత్ర వైశాఖం వసంత ఋతువు సార్. తర్వాత జ్యేష్ఠ ఆషాఢం వచ్చి గ్రీష్మ ఋతువు సార్. శ్రావణ భాద్రం వచ్చి వర్ష ఋతువు. మీరు చిన్నప్పుడు ఎక్కడ పుస్తకం బాగా చదివారు. ఆశ్వీజు కార్తీక మాసం శరత్ ఋతువు. వెరీ గుడ్. మార్గశిర పుష్యం వచ్చి హేమంత్ ఋతువు. వెరీ గుడ్. ఇప్పుడు నెలలో చెప్పాం, ఇంగ్లీష్ నెలలో దీన్ని మారిస్తే ఎలా వస్తుంది అమ్మ? ఎనీబడి. ఎందుకంటే ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఋతువులను బట్టి ఋతు బుక్ అన్నాడు ఇందాక, గుర్తున్నాడా?
ఋతుబుక్. ఋతువులను బట్టి కూడా మన ఆహారాన్ని మార్చుకోవాలి. సార్ సమ్మర్లో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు సార్. నెలలు చెప్పమ్మా. నెలలు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ సార్. ఏంటి నెలలు? ఋతువు అంటే నాకు తెలిసిన రెండు నెలల్లో ఒక ఋతువు అంటారు సార్. మార్చ్, ఏప్రిల్ వసంత ఋతువు సార్. మీరు శిశిర ఋతువు అన్నది ఆగండి. మార్చి, ఏప్రిల్ వసంతం. వెరీ గుడ్. వసంత ఋతువు. అవునండి. వసంత ఋతువులో మన అగ్ని ఎట్లా ఉంటుంది? మార్చి, ఏప్రిల్లో లైట్ గా రైజింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశాడు? వసంత ఋతువులో. వసంత ఋతువు. ఓకే, మీకు కనిపిస్తుంది కదా? మందంగా ఉంటది అన్నారు. మందంగా అంటే సిమ్ లో ఉంది మీ స్టవ్. మీరు ఎలా సిమ్ లో తినాలి? ఉంది. ఓకే, తక్కువ తినాలి. సో శిశిర ఋతువు ఏంటి? శిశిర తీక్షణ. ఏం ఋతువు? నెలలు గ్రీష్మ, వసంత. నెలలో జనవరి, ఫిబ్రవరి సార్. జనవరి, ఫిబ్రవరి శిశిర ఋతువు అనుకున్నప్పుడు తీక్షణంగా ఉంటుంది. తీక్షణం. యా. గ్రీష్మం ఏప్రిల్, మే. దుర్బలం అంటే తక్కువ తినాలి. దుర్బలం. మందంగా ఉంటే ఒక మాదిరిగా తినాలి. దుర్బలంగా అంటే బాగా తక్కువ తినాలి. తీక్షణంగా ఉంటే అగ్ని తీక్షణాన్ని బట్టి ఎక్కువ తినాలి. వర్ష ఋతువు దుర్బలంగా ఉంటుంది, తక్కువ తినం. శరద్ ఋతువు మందంగా ఉంటుంది, అప్పుడు కూడా తక్కువ తినం. హేమంత ఋతువు ఎక్కువగా ఉంటుంది, అగ్ని ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ. అంటే హేమంత శిశిరాలు రెండు పక్కనే వస్తాయి కాబట్టి హేమంతం, శిశిరం అంటే నీకు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు పుష్టిగా తిను. వసంత ఋతువు వచ్చి కొద్దిగా తగ్గించు. తర్వాత గ్రీష్మ ఋతువులో కొద్దిగా తగ్గించు. వర్ష ఋతువులో కూడా తగ్గించు. శరద్ ఋతువులో చాలా జాగ్రత్తగా తిను. ఇది ఋతువుని బట్టి ఋతుబుక్ అంటే ఇది. ఎందుకంటే నీ శరీరంలో ఉన్నటువంటి మెటబాలిక్ రేట్ అంటారు సైన్స్ లో. మెటబాలిక్ రేట్ అనేది కాలాన్ని అనుసరించి, ఋతువులను అనుసరించి, సూర్యుని అనుసరించే కదా కాలాలు, సూర్యుని అనుసరించే కదా ఋతువులు. సో ఆ సూర్యుడు అంటే పగలు, మధ్యాహ్నం, రాత్రే కాకుండా ఋతువులను బట్టి, కాలాన్ని బట్టి కూడా మనలో ఈయన ఈ రకంగా ఉంటాడు, వైశ్వనరుడు. ఇది కూడా చూసుకోండి. అండ్ వయసును బట్టి ఇప్పుడు మనం చేసే ఇంకొక తప్పు చెప్తాను చూడండి. వయసు. బాల అంటే ఏంటి? బాల్యం, చిన్నతనం సార్. అగ్ని ఎలా ఉంటుంది? బాల్యంలో మందాగ్ని ఉంటుంది. మీరు పిల్లలకి ఏం పెడుతున్నారు? మొన్న ఎవరు అడిగారు, 10 ఏళ్లకే ప్యూబర్టీ వచ్చేస్తుందండి ఎవరు అడిగారు క్వశ్చన్. ఉన్నారు ఆవిడ? ఉన్నారా? లేరా? సో మీరు పిల్లలకి ఎప్పుడు కూడా మందాగ్ని ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టాలి. తక్కువ పెట్టడం కానీ మీరేం చేస్తారు? కాంప్లాన్, హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ పెట్టేసి మా విజయవాడ ఏం చేస్తారంటే భోజనం పెట్టిన తర్వాత పిల్లలకి పొద్దున్న స్కూల్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ గొంతులో పంపించి స్కేల్కి అందే వరకు అంటే ఇక్కడ వరకు పెడితే టచ్ అయింది అనుకోవడం వాళ్ళు వెళ్ళి స్కూల్ కని పంపిస్తారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. వాడు ఏసీ బస్సులో వెళ్తాడు, ఏసీ క్లాస్లో కూర్చుంటాడు, అసలు గ్రౌండ్ అనేది లేదు, మళ్ళీ ఏసీ బస్సులో వచ్చేస్తాడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏసీ వేసుకుంటాడు. ఇక్కడ ఆల్రెడీ ఆడికి మందాగ్ని ఉంది. అసూర్యం బస్య, ఇక్కడ అసలు సూర్యునే చోట్ల ఆ ఎల్ఈడి లైటింగ్ లో ఏసీ రూమ్ లో ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇదే పరిస్థితిలో ఉంటే అసలే బాల్యంలో మందాగ్ని ఉన్నప్పుడు నువ్వు తల్లి వచ్చి రోజు కోడిగుడు ఏంటిది ఎగ్ ఈచ్ డేనా ఏదో పాట కూడా ఉంది కదా, ప్రతిరోజు కోడిగుడు తినమని చెప్పి పాట పాడతారు. కోడిగుడు పెడతారు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు, అన్ని పెట్టేసి మా వాళ్ళు లావైపోవాలి అంటారు. ఇప్పుడు చూస్తే మేము చదువుకున్న రోజుల్లో అంటే నేను పాత రోజులు మంచివి, ఇప్పుడు చెడ్డ వంటల. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు 90% స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ కూడా దే ఆర్ ఒబీస్. సో 50 to 60% పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్ అండ్ 30% పీపుల్ ఆర్ ఒబీస్. సన్నగా ఉన్న ఆడపిల్ల కానీ సన్నగా ఉన్న అబ్బాయి కానీ ఇప్పుడు కనిపించడం. రీజన్ ఏంటి? ఈ తల్లి, మన తల్లులు ఉంటారే,
ఈ మహాతల్లులందరూ కుక్కి 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 పెట్టి బాగా ఇంటేని బాగా వండాలి, చికెన్ తినాలి, మటన్ తినాలి, కోడిగుడ్డు పెట్టాలి. మన దగ్గర ఉన్న పిల్లలకి బాల్యంలో నువ్వు ఆహారం ఎట్లా అరుగుతుంది? అరగకపోతే వాడు ఏమవుతాడు? వాడు లావుకి ఏమవుతాడు? వాడు లావైన ఇందాక మళ్ళీ అమ్మాయి అడిగినట్టు 21 22 ఏళ్ళకి గుండెపోటు వచ్చిందండి అంటారు, బీపీ వచ్చిందండి అంటారు, షుగర్ వచ్చిందండి అంటారు. ఎందుకు రాకూడదని నేను అడుగుతాను. ఎందుకు రాకూడదు? దిస్ ఇస్ రైట్ క్వశ్చన్. ఇందా చెప్పాను, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. యూఆర్ చేంజింగ్ ద లైఫ్ స్టైల్. బాల్యాన్ని బాల్యంగానే ఉండాలి. ఆటలాడిస్తారా పిల్లల చేత? ఆటలు ఆడిస్తున్నారు, మీరు స్కిప్పింగ్ చేస్తున్నారు, కనీసం ఇండోర్ గేమ్స్ అని ఆడిస్తున్నారు పిల్లల చేత. అమ్మమ్మ అయ్యో అరగంట పోతే వాడు చదివేమిటి సార్? ఆడు ఐఐటి చేసి ఏం చేస్తాడు? ఐఐటి చేసి ఏంటి? సూర్యమండలానికి వెళ్తాడా, చంద్రమండలానికి వెళ్ళి పాటిస్తాడా? ఈ భూమి మీద ఎక్కడ ఉండాల్సింది? భూమి మీద ఉన్నాడు, భూమి రూల్సే పాటించాలి. నువ్వు కొడుకు ఏదో పెద్దదని చెప్పేసి ఐఐటి అంటే గొప్ప ఏం కాదు, అదొక చదువు. కార్పెంటరీ అంతా, ఐఐటి కూడా అంతే. అంతకంటే కొత్తగా ఏమి ఉండదు. వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తారు, ఇటు చేత్తో పని చేస్తాడు, కష్టపడతాడు, వాడు మనసుతో కష్టపడతాడు. వాడు మనసుతో కష్టపడతాడు కాబట్టి వాడు లావ్ అయిపోతాడు, సన్నగా హ్యాపీగా హాయిగా ఆదివారం వస్తే పని ఇంటి ఏ పని కాల్సో పని చేసుకుంటాడు. వడ్రంగి, ఒక పల్లెటూరులో వడ్రంగి. మీ పిల్లడు ఐఐటీలో చేసి రాత్రి కాదు పగల కాదు 24 గంటలు 23 గంటలు పని చేస్తాడు. నిద్ర ఉండదు, ఏముండదు, భోజనం ఉండదు, సెక్స్ ఉండదు, ఏముండదు. ఏం చేద్దామని మీ ఉద్దేశం? మీ పిల్లల్ని ఆలోచించండి. సో బాల్యంలో మందాగ్ని ఉన్నప్పుడు మందంగానే అగ్ని ఉన్నప్పుడు తక్కువ పెట్టాలి. అలాగే యవ్వనంలో తీక్షణాగ్ని. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం. బరువైపోతున్నాను. ఆడపిల్లలు చూడండి, ఎవరు మధ్యాహ్నం భోంచేయరు. కాలేజీ పిల్లలు చూడండి, ఎవరు తినరు. ఎందుకంటే అప్పు లావైపోతున్నాడు. సో యవ్వనంలో తీక్షణాగ్ని ఉన్నప్పుడు ఎక్కువ తినాలి. ఈ ఎక్కువ తినాల్సి వచ్చినప్పుడు తక్కువ తినాల్సి వచ్చినప్పుడు ఎక్కువ పెట్టేసి తల్లు అండ్ వృద్ధులు ఇంకా వచ్చి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకెక్కడ లేని రుచులు ఇడిగా కావాలి. ఇక్కడ వార్ధక్యంలో అగ్ని ఏంటి? మందాగ్ని. ఈ మందాగ్ని వచ్చినప్పుడు నువ్వు కనీసం 2 పూటలు 3 పూటలు కాదు, 2 పూటలకు వచ్చారు, 1 పూటకు వచ్చేస్తే ఇంకా బెటర్. కానీ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రుచులు పెరిగిపోతాయి, కోరికలు పెరిగిపోతాయి. సో మళ్ళీ తప్పు చేస్తాం. ఇక నువ్వు కాలాన్ని అనుసరించి ఎక్కడ తింటున్నావు ఆలోచించండి. సో ఆల్టర్డ్ ఫంక్షన్ ఆఫ్ జఠరాగ్ని, ధాత్వాగ్ని దౌర్బల్యం వస్తుంది. ఎప్పుడైతే నీకు జఠరాగ్ని తగ్గిపోయిందో ఆ కింద అగ్ని ధాత్వాగ్నులు ఉంటాయి, ఆ ధాత్వాగ్ని తగ్గిపోతుంది. అంటే ధాత్వాగ్నులు అంటే మీ యొక్క టిష్యూస్, హార్ట్ టిష్యూ, లివర్ టిష్యూ, ఈ టిష్యూస్ ఉంటాయి కదా, ఈ టిష్యూ అన్ని ఆర్గన్స్ మెటబాలిజం, ఇంప్రాపర్ మెటబాలిజం తయారవుతుంది. సో తర్వాత ఏమవుతుంది? సంచయ ఆమా ఏర్పడుతుంది. ఆమా ఈ సంథింగ్ లైక్ నో సే సమస్త జబ్బులకి మందాగ్ని వల్ల ఆమె ఏర్పడుతుంది. ఆమె అన్ని జబ్బులకి కారణం అవుతుంది. ఈ ఆమె ఎప్పుడైతే ఏర్పడిందో అరిగి అరక్క అది బయటికి రాదు, విరేచన రూపంలో లోపలికి వెళ్ళి రక్తంగా మారదు. ఆ గర్ర తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే వీక్గా ఉన్న టిష్యూకి వెళ్ళి అక్కడ టిష్యూలో వ్యాధి కలుగు చేస్తుంది. దాన్నే ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అంటున్నాం. ఈ హార్ట్ అటాక్స్ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఎందుకంటే మెటబాలిక్ సిండ్రోమ్. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంతా కూడా నువ్వు అగ్నిని సరిగ్గా పాటించకపోతే వచ్చే రీజన్ ఇది. సో సంచయాఫామ, ప్రాక్రూఫామ, స్థానాశ్రయఫామ, నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక స్టేజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డిసీజ్ ఆర్ డిసీజెస్. సో కేవలం నువ్వు అగ్నిని పాటించకపోతే డిసీజ్ ఎట్లా తయారవుతుంది ఆయుర్వేదం ప్రకారం. సో అండ్ వన్ మోర్, ఇంకా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, సాడ్నెస్. ప్రతి దానికి ఏడిపోయి, ప్రతి దానికి డిప్రెషనే, ప్రతి దానికి పక్కింటోళ్ళు కారు కొనుక్కున్నా, పక్కింటోళ్ళు ఇంకొక ఇల్లు కొనుక్కున్నా, పక్కింటి మంచి చీర కట్టుకున్నా, పక్కింటాడు మంచి టీవీ కొనుక్కున్నా, ఇవన్నీ నీకు ఏదో కోల్పోయాం. దిగులు, నాకు ఇది లేదు. అరే నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, కళ్ళు కనిపిస్తున్నాయి, చెవులు కనిపిస్తున్నాయి, నోటితో మాట్లాడు కదా, 2 కాళ్ళు నడుస్తున్నావు. ఇంతకంటే నీ నెత్తి మీద కప్పు ఉంది, నీ చెయ్యిలో ఇంకో కప్పు తాగుతున్నావు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలనుకుంటున్నావు నువ్వు?
ఇవన్నీ వదిలేదు సార్, ఏమిటో సార్ జీవితం అంతా దుర్భరం అయిపోయింది సార్. అదే అదే నీకు ఇందా చెప్పి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, ఉభయేంద్రియ మనసు పనిచేస్తుంది, తన్మాత్రలు పంచ తన్మాత్రలు చూడగలుగుతున్నావు, కొద్దిగా మనసు పనిచేస్తుంది, కొద్దిగా పైకి వెళ్తే బుద్ధి ఉంది. లేదు, బుద్ధి అనేది లేదు. బుద్ధి లేకపోతేనే డిప్రెషన్ వస్తుంది. డిప్రెసివ్గా ఫీల్ అయ్యంటే నీకు బుద్ధి లేదని అర్థం. షూర్, నీకు డిప్రెషన్ యాంగ్జైటీ వచ్చింది, నీకు బుద్ధి లేదు అంటే నువ్వు 21 రాకపోయి 23, 24, 25 లేవు ఈ జన్మలో నువ్వు, ఎందుకంటే బుద్ధి లేదు కాబట్టి. సో లేజినెస్, గ్రీడ్, డల్ మైండ్, ఇవన్నీ రోగాలకు కారణం. సో అగ్నులు ఎన్ని రకాలంటే, ఒకటేమో జఠరాగ్ని, ఇందా చెప్పారు, భూత్వాగ్ని. ఎన్ని భూతాలు? 5 భూతాలు అండ్ 7 ధాత్వగ్నులు. సో 7 రకాల ధాతువులు ఉంటాయి, దాంట్లో అగ్ని ఉంటుంది. 5 రకాల భూతాలు ఉంటాయి, మహాభూతాలు, వాటిలో అగ్ని ఉంటుంది. ఒకటి జఠరాగ్ని. ఇన్ని రకాల అగ్నుల్ని అన్ని రకాల అగ్నుల్ని సమానంగా చూసుకోవాలి నువ్వు. సో చెప్పే కాల భోజనం ఆరోగ్య కారణం, అది అయిపోయింది. సో ఇది చూడండి. సో నా మాత్ర నాభి ద్రవ్యంతో దోషోగ్ని నిర్ణయ. నా మాత్ర నాభి ద్రవ్యం తు దోషో అగ్ని నిర్ణయ. కింద చదవండి. నాట్ జస్ట్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ బట్ digestive fire decides whether food acts as a medicine or poison. చరక సంహిత ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడండి. సో ఎక్కువ తినడం తక్కువ తినడం పక్కన పెట్టయ్యా, నీకు అగ్ని ఉందా లేదా అగ్ని బట్టి తిను. అగ్ని బాగా ఉంటే అమృతం కూడా విషం కూడా అమృతం అయిపోతుంది. అగ్ని బాగుంటే. అగ్ని లేనప్పుడు నువ్వు అమృతం తిన్నా విషం తిన్నా అయిపోతుంది. దిస్ ఇస్ చరక. చిన్నప్పుడు అనేవారు అరాయించుకునే శక్తి ఉంటే రాళ్ళైనా కరిగిపోతాయి అనేవారు సార్. కదా మరి. సో నహి ఆహార సమో భేషజం. మళ్ళీ సేమ్ చరక సమితి. నహి ఆహార సమో భేషజం. సమహ అంటే ఈక్వల్, భేషజం అంటే మందు. ఆహార సమం, ఆహార ఈజ్ ఈక్వల్ టు భేషజం. నహి అంటే ఆహారంతో సమానమైనటువంటి మందు లేదు. నహి కాదు, నహి. నహి హిందీ కాదు. నా అంటే కాదు, హి అంటే కదా అని అర్థం. ఆహారంతో సమానమైనటువంటి భేషజం లేదు కదా అని అర్థం. సో ఇది కూడా జరగ సమ్మితి. సో కాబట్టి ఆహారాన్ని మనము ఎంత తిన్నాము, ఏమి తిన్నాము, లేదంటే అరేబియా నుంచి వచ్చినటువంటి అట్లేంటది డేట్స్ తిన్నామా, లేదంటే కాలిఫోర్నియా నుంచి వచ్చినటువంటి ఆల్మండ్స్ తిన్నామా కాదు, బంగారం తిన్నామా వెండి తిన్నామా కూడా కాదు. ఆకలిగా ఉన్నప్పుడు తిన్నామా లేదు, చాలా భోజనం చేస్తున్నామా, అది అప్పుడు ఆహారం ఔషధం కింద మారుతుంది. సో ఆహార పరమౌషధం. ది సుప్రీం మెడిసిన్ ఇది ఆహార. ది టర్మ్ పచ్చ, ఓకే వచ్చేస్తుంది కదా. ది సాంస్క్రిట్ వర్డ్ పంథ, పథ, పాత్, ఛానల్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అసలు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆయుర్వేదం 3 రకాల. ఒక ఇల్లు ఉందనుకోండి, ఇల్లుకి పిల్లర్స్ ఉంటాయి కదా. ఇల్లు, దానికి పిల్లర్స్ లేకుండా ఇల్లు ఉండదు కదా. కనీసం పూర్వం మా చిన్నప్పుడు నెట్రాడు అని ఉండేది, ఒకటే ఉండేది. సింగిల్ ఒక తాటి చెట్టుని పాతేసి దాని చుట్టూ ఇలాగా దడిలాగా అల్లేసి దానికి మట్టి పావేస్తే అదొక నెట్రాడు ఇల్లు అంటారు. ఒకే రాడ్, ఒకటే రాడ్, ఒకే రాట. అక్కడ రాడు అంటారు. రాట అంటే ఒక స్తంభం. ఆరోగ్యవంతమైనటువంటి మనిషికి ఆయుర్వేదం ప్రకారం 3 స్తంభాలు, ఉపస్తంభాలు, పిల్లర్స్. ఉప అన్నాడు కాబట్టి సైడ్ పిల్లర్స్ అనుకోండి. మెయిన్ ఆయుష్ అనుకుంటే ఈ చుట్టూ 3 పిల్లర్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఆహార, ఫస్ట్ పిల్లర్ ఇది ఆహార. రెండో పిల్లర్ నిద్ర.
ఇంకా ఎంఎస్ శ్రావణి అడిగింది, ఎందుకు జబ్బులు వస్తున్నాయండి, రాత్రి మీ పిల్లలు ఎప్పుడు పడుకుంటున్నారు అంటే, మీ పిల్లలను కాదు, సో ఆఫ్టర్ 2025 ఎప్పుడు పడుకుంటున్నారు, పిల్లలు చెప్పండి. హైదరాబాద్లో మాదాపూర్ ఆ ఏరియా జరగండి, గచ్చిబౌలి ఏరియాలో రెండింటికి వెళ్ళండి మరి. 1 minute. సో చెప్పండి నాకు, అక్కడ మాదాపూర్ ఏరియాలో కానీ, లేదంటే అయ్యప్ప సొసైటీ అని ఉంటుంది అప్పుడు, అయ్యప్ప సొసైటీ ఏరియాలో కానీ, హైటెక్ సిటీ ఏరియాలో కానీ పిల్లలు 2ంటికి 3ంటికి తింటా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. నిద్ర ఎప్పుడు పోవాలి మరి? 10 o'clock పడుకోవాలి, 6 o'clock లేవాలి. సో మధ్యలో 8 hours ఉంటుంది. 8 hours లో కనీసం మినిమం 6, మాక్సిమం 7 అనుకున్నా సరిపోదు. కానీ మన పిల్లలు 2 వరకు 3 వరకు పడుకుని పొద్దున 11ంటికి లేస్తే, సో ఒక స్తంభం, ఓ పిల్లలు దెబ్బతినే కదా. ఆహారం ఏమో కాలభోజనం తినట్లేదు, ఒక పిల్లలు దెబ్బతినేస్తుంది. రెండోది నిద్ర అనే స్తంభం, అసలు నిద్ర ఎక్కడ పోతున్నావు నువ్వు? 2 గంటలు 3 గంటలు పగలు పడుకోకూడదు, రాత్రి మెరుగుగా ఉండకూడదు. ఈ రెండుకి వ్యతిరేకం చేస్తున్నాం కాబట్టి నిద్ర అనే రెండో స్తంభం కూడా దెబ్బతింది. మూడోది బ్రహ్మచర్య. బ్రహ్మచర్యం అంటే సెక్స్ చేయకుండా ఉండడం కాదు, కాలానుగుణమైన సెక్స్. సో దీని గురించి, బ్రహ్మచర్యం గురించి రేపు 11 o'clock క్లాస్ ఉందండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ అది కొద్ది మందికే, అది కూడా ఆడవాళ్ళకే ఆ క్లాసు 11 o'clock రేపు. మానస అని ఒక అమ్మాయి ఉంటుంది దీంట్లో, నెల్లూరు అమ్మాయి, ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉండండి రేపు 11 o'clockకి. సో బ్రహ్మచర్యం గురించి, వాట్ ఈస్ బ్రహ్మచర్య, ఓన్లీ లేడీస్ కోసమే క్లాస్. ఎందుకంటే వాళ్ళు మిస్ అవుతున్నారు చాలా విషయాలు, మగవాళ్ళతో మాట్లాడలేరు, ఇంకా పక్కాడలతో చెప్పుకోలేరు, అలాంటి సమస్యలు ఉంటే ఈ బ్రహ్మచర్యం గురించి రేపు 11 o'clock ఒక క్లాస్ ఉంది. మేబీ 1 hour or 2 hours క్లాస్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆడవాళ్ళు అయితే మాత్రం మానసాన్ని కాంటాక్ట్ చేయండి, మానస క్లాస్లో ఉంటుంది. లేదంటే మానస నెంబర్ నువ్వు ఇయ్యమ్మా, పెట్టేసే చాట్ బాక్స్లో పెట్టు, మిగతా నేను కాంటాక్ట్ చేస్తాను. సో దిస్ బ్రహ్మచర్యం. ఇప్పుడు సెక్స్ ఎక్కడ ఉంది? పిల్లలు సెక్స్ కూడా లేదు. సినిమాలు, మందు, తిరగడం, పార్టీలు, నో సెక్స్. కాలానుగుణంగా సెక్స్ లేదు. ఇది ఏమన్నా ఉంటే ముందే అయిపోతుంది. నేను 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి నాకు తెలియదు, అసలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్స్ లేదు. సో ఇక్కడ 3 పిల్లర్స్ పాడైపోయిన తర్వాత నీకు ఆయుష్ అనేటటువంటి ఇల్లు ఎక్కడ నిలబడద్ది? ఇప్పుడు చెప్పండి నాకు, ఈ 3 స్తంభాలు తప్పే, ఈ 3 ఉపస్తంభాలు దెబ్బతింటున్నాయి మీకు. ఈ 3 ఉపస్తంభాలు దెబ్బతిన్న తర్వాత మీకు ఆయుష్ ఎక్కడ ఉంటుంది? జబ్బులు రాకుండా ఎలా ఉంటాయి? ఎందుకు పాడవుతున్నావు జాగ్రత్తగా గమనించు. మానస నువ్వు నెంబర్ పెట్టాము, ఇంట్రెస్ట్ జాయిన్ అవుతాడు. సో దీంట్లో ఇది కూడా అవసరం లేదు మీకు, ఇది కూడా అవసరం లేదు. సో ఇది ఇంపార్టెంట్. ఇది చెప్పిన తర్వాత నేను క్లోజ్ చేసేస్తాను, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వెళ్దాం. సో అధ్యాసన, మనం ఆహారం తినడంలో ఒకవేళ నువ్వు కాలాన్ని ప్రకారం తిన్నా కూడా, ఋతువుని బట్టి తిన్నా కూడా, అగ్నిని బట్టి నువ్వు తిన్నా కూడా మనం కొన్ని తప్పులు చేస్తాం. దీన్ని జాగ్రత్తగా గమనించండి. అధ్యాసన, ఈ పదం చాలా జాగ్రత్తగా వినండి. అధ్యాసన, ది కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ బిఫోర్ ద ప్రీవియస్లీ ఈటెన్ మీల్ హ్యాస్ బీన్ ఫుల్లీ డైజెస్టెడ్. జీర్ణం అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 3 hours to 4 hours. నాన్ వెజిటేరియన్ అయితే ఇంకొక అరగంట, అదే ఫ్రై తింటే ఇంకొక గంట, అదే మరీ దాన్ని ఏమంటారు, గ్రిల్డ్ కాకుండా దాన్ని ఏమంటారు, డీప్ రోస్ట్ తింటే 6 గంటలు పడుతుంది నాన్ వెజిటేరియన్. అంటే ఆహారం తిన్న తర్వాత ఒక డీప్ రోస్ట్ చికెన్ ఆర్ మటన్ ఏదో తిన్నాం, నాన్ వెజిటేరియన్ తిన్న తర్వాత 6 గంటల లోపులో తినకూడదు. తింటే దాన్ని అధ్యసనము అంటారు. అది అంటే పైన, అధినాయకుడు అంటే నాయకుడికి పైన ఉన్నవాడిని అధినాయకుడు. సో అధినాయకుడు అంటే తిన్న వెంటనే ఇంకోసారి తినేడు.
అంటే సాధారణంగా భోజనానికి అంటే నువ్వు యాపిల్ ముక్క తిన్నా, ఒక స్వీట్ పీస్ తిన్నా కూడా దేర్ మస్ట్ బి ఎ గ్యాప్ ఆఫ్ మినిమం 3 hours. 3 గంటల గ్యాప్ లేకుండా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే రెండో ముద్ద వెళ్ళాలంటే 3 గంటలు గ్యాప్ ఉంది. నువ్వు నాన్ వెజ్ తిన్నానంటే 4 గంటలు, రోస్ట్ ఫ్రై తిన్నానంటే 5 గంటలు, డీప్ రోస్ట్ తిన్నానంటే 6 గంటలు గ్యాప్ ఉంది. సో ఏమవుతుందంటే తింటే దిస్ ప్రాక్టీస్ హైలీ డిటర్మినేషియల్ టు ది అగ్ని డైజెస్టివ్ ఫైర్ అండ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆమా. ఆమె ఏర్పడుతుంది. ఆ ఇండైజెస్ట్ టాక్సిక్ మెటబాలిక్ వేస్ట్, ఆ వేస్ట్ విచ్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ మెనీ డిసీజెస్ ఇంక్లూడింగ్ మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ సివియర్ క్రానిక్ కండిషన్స్. మనలో ఏదైనా ఒక క్రానిక్ కండిషన్ ఉంది అంటే, సో మానస నెంబర్ ఇదండి. మానస నెంబర్కి మీరు చాట్ బాక్స్ లో ఉంది. ఇఫ్ యూఆర్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూఆర్ ఫీమేల్ అయ్యండి, సో ఈ బ్రహ్మచర్యం వీటికి సంబంధించింది తెలుసుకోవాలంటే మాత్రం ఎక్స్క్లూజివ్ లేడీస్ కోసం క్లాసు ఆమె కాంటాక్ట్. సో కాబట్టి ఆమం ఏర్పడడానికి అధ్యాసనం అనేది చాలా ఉంది. కాబట్టి నువ్వు ఒకటి తిన్నావంటే టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి మధ్యలో 4 hours to 5 hours గ్యాప్ ఉండాలి. లంచ్కి డిన్నర్కి మధ్యలో 4 to 5 hours గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఈ గ్యాప్ మెయింటైన్ చేయకుండా తింటే దాన్ని అధ్యాసనం చేస్తే రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. అండ్ అనాశన, ఇది మెయిన్ ప్రాబ్లం. అనాశన ఇస్ ఫాస్టింగ్. నువ్వు ఏమి తినరు. నాట్ ఈటింగ్ ఫుడ్ అట్ ది అప్రోప్రియేట్ టైమ్ అండ్ హంగ్రీ ఆర్ కన్జ్యూమింగ్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్. ఇన్సఫిషియంట్ గా తింటారు, టైం ప్రకారం తినరు, ఆర్ ఫాస్టింగ్. ఏ తిన్న అబ్బు పొద్దండి, దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, దాంట్లో అది ఉంటుంది, దీంట్లో ఇది ఉంటుంది, దాంట్లో అది ఉంటుందని చెప్తా ఉంటారు. సో కాబట్టి అనాశన అసలు తినకుండా ఉండవు. ఇందా చెప్పినట్టు కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు మెయిన్గా అనాశన ఏం తినరాడు, మధ్యాహ్నం భోజనం చేయరు. దిస్ కెన్ లీడ్ టు ది అగ్రివేషన్ ఆఫ్ వాత దోష అండ్ రిజల్ట్ ఇన్ కండిషన్స్ లైక్ వీక్నెస్, ఇమాసియేషన్ అండ్ స్పెసిఫిక్ డిజార్డర్ లైక్ పాండురోగ, అనేమియా. ఇప్పుడు పిల్లల పుట్టకపోవడం కారణం కూడా ఇదే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫ్యాట్స్ తినడం లేదో ఈస్ట్రోడయాల్ తయారవుతుంది. ఈస్ట్రోడయాల్ అన్నామంటే తయారవుతుందంటే ఈస్ట్రోజన్ రెడీ అవుతుంది. ఈస్ట్రోజన్ లేకపోతే మీకు మెనిస్ట్రేషన్ సరిగ్గా ఉంటుంది. మెనిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే పిల్లలు పడరు. వెరీ సింపుల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఐవీఎఫ్లు, ఈ ఇక్సీలు లేదంటే సరోగసీలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఎందుకు పిల్లలు పుట్టడం లేదంటే కారణం ఏంటంటే యుక్త వయస్సులో మీరు ఫ్యాట్ తీసుకోవట్లేదు. ఈ ఫ్యాట్ ఎప్పుడైతే లేదో ఈస్ట్రోజన్ తయారవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఈస్ట్రోజన్ కింద తయారవ్వాలంటే మధ్యలో ఈస్ట్రోడయాల్ అనేటువంటి ఇంకో స్టేజ్ ఉంది. ఆ ఈస్ట్రోడయాల్ నుంచి ఈస్ట్రోజన్ తయారవుతుంది. ఈస్ట్రోజన్ లేకపోతే మీకు పిల్లలు పుట్టరు. సింపుల్. దిస్ ఇస్ కాల్డ్ అనాశన. తినకపోవడం. ఫాస్టింగ్. శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి అంటారు, ఆదివారం ఏమో ఐ డోంట్ నో ఏ దేవుడో తెలియదు, సోమవారం ఏమో ఈశ్వరుడు అంటారు, మంగళవారం ఏమో మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు బుధవారం వినాయకుడు, గురువారం ఏమో సాయిబాబు, శుక్రవారం ఏమో లక్ష్మీదేవి. ఏమంటే మీరు అందరి పేర్లు మీరు ఎప్పుడు తింటారు? అసలు దేవుడు లోపల పెట్టుకుని బయట ఎక్కడొక్కడ కొండ మీద కనిపించిన దేవుడిని వదిలేసి అహం వైశ్వానర భూత్వ క్లియర్ గా చెప్తే నీలో ఉన్నానరా, నన్ను నాకు పెట్రా ఆహారం అని అడుగుతుంటే మీరు కానీ శనివారం సార్ వాళ్ళు తినకూడదు, ఆదివారం సార్ అసలు తినకూడదు, సోమవారం సార్ అబ్బో ఆ దేవుడు, అసలు దేవుడిని వదిలేసి మీరు ఊరంతా తిరుగుతారు. చంకలో పిల్లలు పెట్టినారు, ఊరంతా తిరుగుతున్నారు. ఎక్కడ అదే న్యాయం? అసలు ఆలోచించారా మీరు? ఆరోగ్యం పాడకుండా ఏమవుతుంది చెప్పండి నాకు. సో విషమాసనం అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ విచ్ ఇంక్లూడ్ కన్స్యూమింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ వేరియింగ్ క్వాంటిటీస్, టూ మచ్ అండ్ టూ లిటిల్. తింటే ఇంత చెప్పినట్టు పొద్దున్నే ఎక్కించాడు ఓ లారీడు, మధ్యాహ్నం ఏం తినపడం, మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత 2 లారీలు ఎక్కించాడు, 2 ట్రిప్పర్లు. తినాల్సిన టైంలో తినకూడని టైంలో ఎక్కించేస్తున్నాడు. ఈ లోడ్ అంతా ఎవరి మీద పడుతుంది? వైశ్వానరుడి మీద పడుతుంది.
ఉపస్తంభం అనేది ఒక పిల్లలు దెబ్బతినేస్తే ఇల్లు దెబ్బతింటే నీ ఆయుష్ పాడైపోతుంది. దిస్ ఇర్రెగ్యులారిటీ విషియేట్స్ ది పిత్త దోష అండ్ డిస్టర్బ్స్ ది బాడీస్ న్యాచురల్ రిథమ్స్. వన్స్ అగైన్ నీకు మళ్ళీ బాడీ రిథమ్స్ జరగవు, హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు. ఎందుకు ఇదంతా? అతి ఆశన. ఇది కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ వన్స్ కెపాసిటీ. ఇంకా తినవు ఇది ఒక ఇది ఫంక్షన్స్ కి అటుకెళ్ళామనుకోండి, తిను 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 దొరికింది కాబట్టి తిను, దొరకదేమో అని చెప్పి తింటాం మనం. చూడండి, ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గర ఎంత క్యూ, ఎందుకంటే నాకు అర్థం కాదు. అవసరమా? అసలు మన ప్లేట్ పట్టుకుని మనం గెస్ట్ కింద వెళ్ళి లైన్లో నిలబడడం ఏంటండి బాబు? ఈ బుఫేలు ఏంటి నాకు అర్థం కాదు. మనం ప్లేటే చాలా బరువు ఉంటుంది. ఆ ప్లేట్ ఒక చేతితో పట్టుకోవాలి. ఈ ప్లేట్లో ఉన్నది ఆ పక్కోటి షర్ట్కి, ఈ పక్క ఆవిడ చీరకి తగిలించుకుంటా ఉంటాం మనం. అసలు ఈ అడుక్కునే పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. నువ్వేమో గెస్ట్, మళ్ళీ గెస్ట్ అడుక్కోవడం ఏంటండి? షేమ్ కాదు. ఆ ఐస్ క్రీమ్ దగ్గర 30 రూపాయలు పోను 100 రూపాయలు 200 రూపాయలు నీ జేబులో లేవా? నీ కారు వేసుకెళ్తే నీ పెట్రోల్కి 500 అవుతుంటావు. పెళ్లికి ఊర్చెవరన్న ఫంక్షన్ హాల్కి ఒక 150 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కున్నా తోపులు లాట్లు చూసారా మీరు? చూడండి, పెళ్లి సీజన్ వస్తే మా విజయవాడ అసలు బీభత్సంగా ఉంటుంది. సో అండ్ ప్రమిత ఆసన అంటే హ్యావింగ్ ఏ వెరీ సెలెక్టివ్ అండ్ రిస్ట్రిక్టివ్ డైట్. అబ్బు నేను ఉప్పు లేకుండా ఉప్పు వేయకూడదండి, ఉప్పు తినండి, నేను నూనె తినండి. దిస్ ఇస్ ప్రమిత ఆసన. అసలు నూనె లేకుండా తినమని ఆవిడ చెప్పాడు, అసలు ఉప్పు లేకుండా తినమని ఆవిడ చెప్పాడు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందా? మన పూర్వీకులు తిన్నారా? అండ్ సెలెక్టివ్. అబ్బిబ్బే నేను మాంసం తింటాను కానీ సార్, చికెన్ తినను సార్, మటన్ తినను సార్, ఫిష్ తినను సార్. ఎవరు వెయ్యాను? నాన్ వెజ్ మానేసి పూర్తిగా మానేసి దాంట్లో సెలెక్టివ్, రిస్ట్రిక్టివ్. కాఫీ తాగన్నంత టీ తాగుతాం. ఇదేంటి? దట్ లీడ్స్ టు న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్. నీలో పోని ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఈ రకంగా రిస్ట్రిక్ట్ చేయడం. 6 రుచులు తప్పనిసరిగా ఉండాలి. 6 రుచులు ఉండాలి. వాటి గురించి కూడా ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాచరిత ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యాన్నం చతుర్విధం. అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ప్రతి ఆహారంలో కూడా 20 రకాల గుణాలు ఉంటాయి. 20 రకాల గుణాలు నేను చెప్పదలుచుకోలేదు. సో 20 రకాల గుణాలు కూడా 6 రసాలు ఉంటాయి. ఇందా చెప్పారు. ఏ రసాన్ని దీన్ని వదలకూడదు. మీరు వాళ్ళు భోజనం చేశారు, టిఫిన్ చేశారు, డిన్నర్ చేశారు. ఇట్ షుడ్ కంటైన్ మధుర రస, అమ్ల రస, లవణ రస, కటు రస, తిక్త రస, కషాయ రస. ఈ 6 రుచులు మీ ప్లేట్లో ఉండాలి. 1 స్వీట్, 2 సావరు, 3 సాల్టీ, 4 బిట్టరు, 5 కారం పంజెంట్, 6 యాస్ట్రింజెంట్ కషాయం. చేదు ఉండాలి, వగరు ఉండాలి, తీపి ఉండాలి, పులుపు ఉండాలి, ఉప్పు ఉండాలి. ఈ 6 రసాలు ఉంటేనే శరీరం లోపలికి వెళ్తాయి. మీ పంచభూతాల్ని కరెక్ట్గా ఒక్కొక్క రసం అంటే మధుర రసం మీ పృథివీ, అమ్ల రసం మీ అగ్ని, లవణ రసం మళ్ళీ మీ అగ్ని, కటు రసం మీ అగ్నిని, ఓకే, తిక్త వాతాన్ని, సో కషాయ వాతాన్ని. సో ఇలాగా మీలో ఉన్నటువంటి వాత పిత్త కఫాల్ని పంచభూతాల్ని ఈ 6 రసాలు ఎక్కువ తీసుకుంటే పెంచుతాయి. వృద్ధి సమానై సర్వేషం. సమానంగా మధురం తీసుకున్నావు, నీలో బరువు పెరుగుతుంది, ఎందుకంటే నీలో పృథ్వీ తత్వం పెరుగుతుంది. కారం తీసుకున్నావు, నీలో కడుపులో మంట వస్తుంది, అంటే అగ్ని పెరుగుతుంది. సో కషాయం అంటే చేదు తీసుకున్నావు, లేదంటే కషాయం అంటే వగరు, అదే తిక్తం అంటే చేదు తీసుకున్నావు, నీలో వాతం పెరుగుతుంది, హైప్రెసిటీ పెరుగుతుంది. కాయగూరలు రోజు పచ్చికాయగూరలు తినండి మీరు, డెఫినెట్గా మీకు కడుపులో గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది, గ్యాస్ పెరుగుతుంది. చాలా మంది అంటే పచ్చికాయగూరలు తినాలి. మీరు పచ్చికాయగూరలు తిని మీరు గ్యాస్ట్రైటిస్ తెచ్చుకొని బోల్డ్ మంది ఉన్నారు. సో ఇక్కడ 6 రసాలు తప్పనిసరిగా మీ ప్లేట్లో ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్. సో దీంట్లో కూడా ఆఫ్ కోర్స్ ఇంకా చాలా మంది చెప్పుకోవాల్సింది, కానీ టైము లేదు. 6 రుచులు ఉండాలి, 2 వీర్యాలు ఉండాలి,
4 పోస్ట్ డైజెస్టివ్ ఎఫెక్ట్స్ ఉండాలి. ఇంకా చాలా ఉందండో. తినకూడనివే తిన్నాం. విరుద్ధాహారం మెయిన్ చెప్తాను చూడండి. ఒకటి చెప్తా, ఎక్కువ అసలు లేదు, ఎక్కువ వద్దు. కొన్ని 2 చెప్తా. ఒకటి, మీరు ఎవరిని ఇంటికి వెళ్ళినప్పుడు చల్లటి నీళ్ళు తాగి వెంటనే టీ కానీ కాఫీ కానీ తాకండి. అంటే చల్లని పదార్థం తీసుకున్న వెంటనే వేడి పదార్థాలు తీసుకోకూడదు. చల్లనివి వేడివి కలిపి తీసుకోకూడదు. నెవర్ డూ దట్. దట్ లీడ్స్ టు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్. 2, ఇంకోటి చెప్తాను, మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ చివరిలో పెడతారు కదా, ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటే మాత్రం మీరు పెరిగేసుకోకండి. పెరగొద్దు. పెరిగేసుకుంటే ఐస్ క్రీమ్ తినకండి. భోజనాల్లో మెయిన్ ఇది పాటించండి. మిగతా మీ ఇష్టం, ఎలా తిన్నా పర్లేదు, కానీ పెరిగేసుకుని ఐస్ క్రీమ్ తినకూడదు. ఐస్ క్రీమ్ తిందాం అంటే పెరుగు మానేయండి. రైట్? చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో తెచ్చి వెంటనే మీరు స్టవ్ నుంచి కాఫీ టీ ఇవ్వద్దు. చాలు, వాళ్ళకి చాలు. ఎనీథింగ్ టు డిస్కస్? ఇంకా మనకి 9 అయింది. 9:10 అనుకోండి. ఇప్పుడు మాట్లాడిన దాని గురించి ఇంకా డీటెయిల్ కాస్త చెప్పండి, అడగండి, నేను చెప్తాను. ఒకసారి అర్థం కావాలా? పెరుక్కి ఐస్ క్రీమ్ కి ఏంటి అవుతుంది సార్, ఒకసారి చెప్పండి. అది విరుద్ధాహారం అంతే. అది అంటే ఇక్కడ పెరుగు అనేది ఒక అమ్ల పదార్థం. సో ఐస్ క్రీమ్ ఇది పాలతో చేసింది, అంటే ఇది మధుర పదార్థం, ఇది అమ్ల పదార్థం. ఏమండి, పాలలో తోడు పెడితే ఏమవుతుంది? పెరుగు. పాలు తోడు పెరుగు అవుతుంది. అది పాలలా ఉంటుందా, పాలలా ఉండదా? పాల ఉండదు. మరి ఏమైంది అక్కడ? అవి విరిగిపోయినాయి. పాలు విరిగి అదే ప్రోబయోటిక్ పెరిగి వేరే టైప్ లో మారింది. అది విషయం కింద మారుతుంది. మీరు పన్నీర్ విషయమే. పన్నీర్ విషయమే. ఓకే. షుడ్ నాట్ బి టేకెన్ పన్నీర్. ఎందుకంటే అది ఒక దాని మంచి గుణం మారిపోయింది. మధుర రసంలోంచి అమ్ల రసం కలిసేసరికి దాని గుణం మారిపోయి దాని విరుద్ధంగా మారిపోతుంది. ఆ విరుద్ధంగా మారిపోయిన తర్వాత డిసీజెస్ ఎందుకు, అది కూడా చెప్పేస్తాను ఏమవుతుంది. Diseases due to viruddhahara from the above list can be understood that any procedure, combinations, dose, amount of food opposite to properties of food is consumed in a regular fashion. రోజు అదే తిన్నారనుకోండి, can lead to number of disorders. చరకుడు మళ్ళీ చెప్పాడు, has mentioned that such type of wrong combinations can lead to even death. సడన్ గా చనిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఫుడ్ పాయిజన్. వాట్ ఈస్ ఫుడ్ పాయిజన్? ఫుడ్ పాయిజన్ ఇస్ నథింగ్ బట్ విరుద్ధాహారం. అండ్ ఇంకా 1 more థింగ్ ఇక్కడ చెప్పుకోవాలంటే, ఇంపార్టెన్సీ. మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఎందుకు పుట్టట్లేదంటే కేవలం విరుద్ధాహారం. మనం విరుద్ధాహార సేవన చేస్తున్నాం. మనం విషర్ప అంటే చర్మ వ్యాధులు, బ్లైండ్నెస్, ఎసైటిస్ అంటే కడుపు పురుగు వచ్చేసి సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది, తర్వాత ఎసైటిస్ వస్తుంది. సో insanity, fistula in ano, coma or fainting, intoxication, abdominal distension, stiffness of neck, varieties of anemia, indigestions, various skin disorders, diseases of intestines, swelling, gastritis, fever, rhinitis and infertility. ఇది చెరపటి చెప్పిన లిస్ట్. ఒకవేళ మీరు విరుద్ధాహారాన్ని తింటే, ఇప్పుడు చెప్పండి. Questions, quick. సార్ ఫాస్టింగ్ ఉండడం మంచిదే కదా సార్? మీరు అసలు ఫుడ్ తీసుకోకపోతే అది కూడా ప్రాబ్లం అన్నట్టు అన్నారు, అనాశన అనేసి. నాట్ ఈటింగ్ ఫుడ్ అనేది అది కూడా వాత దోష కిందకి వస్తుంది, డిసీజెస్ వస్తాయి అన్నారు సార్. అప్పుడు ఫాస్టింగ్ కూడా మంచిదే అంటున్నారు కదా సార్ మధ్యలో? ఫాస్టింగ్ రోజునా? రోజు కాదు మరి 15 రోజులకు ఒకసారి చేయండి. మనవాడు పాప 15 రోజులకు, వారానికి ఒక పూటో, నెలకు ఒక రోజు పెట్టారు. మీరు ఎవ్రీడే ఒక దేవుడి పేరు చెప్పి ఫాస్టింగ్ చేస్తే ఎలా కుదురుతున్నది? అదొద్దు, అది అనాశన. ఓకే సార్. నెక్స్ట్. అండ్ ఇంకొకటి సార్, డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అంటే మీరే ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు రామాదేవి గారు. ఇది ఒక్కటే సార్.
6 రసాస్ అన్నారే, అది ఇన్ కేసు ఒక డయాబెటిక్ అట్లున్న వాళ్ళు తీసుకోకూడదు కదా సార్? ఇప్పుడు అయితే మానేయాలి అంతేనా? ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పై మీ ఒపీనియన్ సార్? ఏంటది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా, 12 అవర్స్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పై మీ ఒపీనియన్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం చేస్తారు చెప్పండి నాకు. నా ఒపీనియన్ తర్వాత చెప్తా. అసలు ఏం చేస్తారు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటో చెప్తే దాని బట్టి చెప్తా. తీసుకోవడానికి మధ్యలో 12 అవర్స్ గ్యాప్, 12 అవర్స్ తర్వాతే ఫుడ్ తీసుకోవాలి అనేసి. 12 అవర్స్ అని ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా విండోస్? బట్ విండో అంటారు విన్నాను నేను. ఆ విండో గ్యాప్ అనేది 12 అవర్స్ తప్పనిసరి 16 అవర్స్ 8 అవర్స్ లో తీసుకోవచ్చు. 16 అవర్స్ 8 అవర్స్ 16 అవర్స్ 12 అవర్స్ ఏది కరెక్ట్ చెప్పండి నాకు ముందు. 16 అవర్స్ అన్నారండి. యామ మధ్యేన భుంజీత యామ యుగ్మం లంఘయేత్. యామ మధ్యేన భుంజీత. యామ, వాట్ ఈస్ యామ? యామ అంటే ఎన్ని గంటలు? 3-4? జామ్ అండి. యాము, అదే యాము జాము. 4. యామ మధ్య నా భుంజీత ఇందా చెప్పా. యామ మధ్య అంటే 4 గంటలు తిన్న తర్వాత 4 గంటల్లో నా భుంజీత తినొద్దు. యామ యుగ్మం నా లంఘయేత్. యామ మళ్ళీ 8 గంటలు కంటే ఎక్కువ గ్యాప్. దీంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదండి. ఎందుకంటే కొత్తగా మీరు ఏదో పదాలు పెట్టేశారంటే ఆయన క్లియర్ గా ఎప్పుడో చెప్పాడు. యామ మధ్య నా భుంజీత యామ యుగ్మం నా లంఘయేత్. ఇప్పుడు కొత్తగా ఎవరో జపాన్ సైంటిస్ట్ వచ్చి అకిరా ఒకహామానో లేదంటే దాన్ని ఏమంటారు సుజుకి ఇదో మన ఏదో సినిమాలలాగా మషి బుషి మాయా చేసి లాగా ఇవన్నీ ఎందుకండి? భారతదేశంలో అమావాస్యలు ఉన్నాయి, పౌర్ణములు ఉన్నాయి, ఏకాదశులు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. ఎవడో ఒక పేరు చెప్పండి, ఎవడో ఒక దేవుడి పేరు చెప్పి ఒక పూట మానేయండి. దానికి మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టి దానికి కొత్తగా రంగు వేసి మసిబూసి మారి దాన్ని సగం చేసి సగం చేయకుండా దాంట్లో ఆయన ఏం చేశాడో తెలియదు. ఆ పూర్తిగా మీరు రీసెర్చ్ చదవరు. ఆ జపాన్ సైంటిస్ట్ ఏం రీసెర్చ్ చేశాడో మీరు తెలియదు. చదవకుండా ఎవడో చెప్తాడు నాలంటాడు పనికి ఖాళీ ఎక్కువైపోయినాడు మాట్లాడతాడు. తాత ముత్తాతల దగ్గరికి వెళ్ళండి. సాటర్డే తినేవాళ్ళ మన తాత ముత్తాతలు. మా ఇంట్లో సాటర్డే సాయంకాలం ఉండేది కాదు భోజనం. అది అక్కడికి వెళ్ళి ఆలోచించండి. మీద భోజనం మీద డౌట్ వస్తే తాతలు బతుకుంటే అదృష్టవంతులు వెళ్ళాలని అడగండి. వాళ్ళు చెప్పింది పాటించేసేయండి. ఇంక మిగతా ఎన్ని శుద్ధ వేస్ట్. డైట్ గురించి భారతదేశంలో మీ తాత ఉంటే వెళ్ళి అడగండి. అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే అడగండి. వాళ్ళు ఇచ్చేది అది పాటించండి. హ్యాపీ. నెక్స్ట్ ప్లీజ్. సార్ జనరల్ డౌట్ అండి. అంటే ఎక్కువవుతున్నాయి మీ నుంచి. ఒక్కటే సార్. కాదు ఇందాక రామాదేవ్ గారు అట్లా ఉన్న మిగతా కూడా మాట్లాడినాడు. అది నేను చెప్పాను. అందుకంటే మీరు వేరే అనుకోవద్దు ప్లీజ్. లెట్ దమ్ అదర్స్ హ్యావ్ ది ఛాన్స్. ఎందుకంటే ఫుడ్ గురించి యోగా గురించి మాట్లాడండి, డౌట్ రాదు. సాంఖ్యం గురించి మాట్లాడండి, అసలు చెవులు ఎక్కువ నవరంధ్రాలు మూసేసుకునేలాగా ఉంటారు. ఆహారం గురించి మాట్లాడండి, నవరంధ్రాలు కాదు కదా ఇంకేమన్నా 10 రంధ్రాలు తెచ్చుకుని రకరకాల క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే తిండి 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 అంటే అది లేకపోతే బతకలేము మనం. అమ్మో ఇంకెలాగా చూడండి. ఎప్పుడే తినడానికి బతకడానికి తినొద్దురా అని చెప్తారు సాక్రటీస్. కాదు బతకడానికి తినరా, తినడానికి బతకొద్దురా అంటాడు సాక్రటీస్. ఇవన్నీ మాటలు కావు. సాంఖ్యం అని అడగండి. అన్ని మూసేసుకుని ఏమో సార్ మాకు తెలుసు. ఆహారం గురించి అడిగితే అసలు విపరీతంగా అసలు ఏదో ఫస్ట్ ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళి అర్థం చేస్తారు. ఆ టైప్లో కానివ్వండి. సబ్జెక్ట్ తెలిసి ఈ దినము ఆ దినము అని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు భరించలేక కొంచెమనే తినాల్సి వస్తుంది. దాన్ని ప్రజ్ఞాపరాధం అంటారు ఆయుర్వేదంలో. ప్రజ్ఞ అపరాధ అంటే తెలిసి తప్పు చేయడం. ఓ పక్కన కడుపులో మండుతా ఉంటది. పచ్చిమిరపకాయ బజ్జీ కనపడుతుంది. తింటే ఏమవుతుంది? మంట తగ్గిపోద్ది కదా.
మంట పెరుగుద్ది, మంట పెరిగిన తర్వాత జెలుసిల్ టాబ్లెట్ వేసుకో. ఎంత దారుణాతి దారుణంగా మీరు శరీరాన్ని హింస పెడుతున్నారు. ఎవరిని? శరీరాన్ని కాదు. ఒక ఆయన ఉన్నాడు లోపల, ఎవరైనా వైశ్వానరుడు, ఆయన మీద మీరు రకరకాల పైన అభిషేకాలు కాదు, లోపల పోసేస్తున్నారు ఆయన మీద అంతే. వెయ్యి కారం, వెయ్యి పులుపు, వెయ్యి రే నాకు మండుతుందరా రే మండుతుందరా, వద్దురా ఇందాక కదరా బజ్జీ తిన్నారంటే లేదు, మళ్ళీ పోయి అభిషేకాలే. ఇంకా మీరు ఆయనకి లోపల కానీ అభిషేకం, అరే నాకు వద్దురా, నాకు 4 రకాల ఆహారాలు చాలు, చతుర్విధం అన్నాడు ఆయన. నువ్వు తినాల్సిందే. ఏం లేదు, మాట వేసుకుందాం, లేదంటే ప్యాంటాసిడ్ వేసుకుందాం, లేదంటే జెలసిల్ వేసుకుందాం. ఇవన్నీ ఎందుకున్నాయి? మందుల షాపులు ఎందుకున్నాయి? డాక్టర్లు ఎందుకున్నారు? ఏయ్ పాపం ఆయన అంత హింస పెడతారు. అరే నేను ఉన్నాను రా అని చెప్పినా కూడా మీరు అంత హింస పెడతారంటే అర్థం చేసుకోండి అసలు. దీన్ని ప్రజ్ఞాపరాధం ఆయుర్వేదంలో దీన్ని ప్రజ్ఞాపరాధం అంటే తెలిసి కూడా తప్పు చేయడం. అపరాధ ఇస్ మిస్టేక్, ప్రజ్ఞ జ్ఞానం. జ్ఞానం ఉండి కూడా తప్పు చేయడం ప్రజ్ఞాపరాధం అంటాం. ఈ ప్రజ్ఞాపరాధం వల్ల మన డిసీజెస్ వస్తాయని చెప్తాం. ఇంకా ఇప్పుడు పంచామృతంలో ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి కదా సార్, అది తింటే ఎంత నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇవన్నీ కాదండి. ఇందా చెప్పే ద్రవ్యాల్లోనూ, క్వాంటిటీలోనూ, క్వాలిటీలోనూ ఏముండదు. ఓన్లీ అగ్నిని బట్టి మీరు పంచామృతం పోసుకుంటారో, గోపంచకమే తాగుతారో, ఆకలిని బట్టి ఇందా చెప్పాను. ఆకలి లేనప్పుడు మీరు అమృతం తాగినా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ విష, పాయిజన్. ఆకలి వేసినప్పుడు ఇఫ్ యూ టేక్ పాయిజన్ ఇట్ బికమ్స్ నెక్టర్, అమృతం కింద మారిపోతుంది. ఓన్లీ సింపుల్ అండి. ఆయుర్వేదం చాలా సింపుల్. ఇన్ని అవసరంలా. ఇక్కడ వేసుకోండి, చెయ్యి పొట్ట మీద వేసుకుని తినాలా వద్దా? తినండి. మనమేమో చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడ తీసేయండి, చెయ్యి ఇక్కడ వేసుకోండి. ఓన్లీ ఇక్కడ ఉన్నాడు కదా ఆయన అడగండి. ఎవరైనా వైశ్వానరుడు, ఆయన అడగండి. ఆయన చెప్తే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ చేసుకుని తినమంటావా స్వామి, వద్దంటావా ఆయన అడగండి. ఆయన చెప్తే తినండి. అది లేదు. ఈ స్వామి ఎప్పుడు తినమంటాడు? సర్వకాల సర్వావస్థల ఎందుకు మిడ్ నైట్ మసాలా అంటాడు, 5 AM బిర్యానీ అంటాడు. మళ్ళీ పొద్దున్నే నీకు మళ్ళీ నాన్ వెజిటేరియన్ టిఫిన్స్, కొత్తగా నాన్ వెజిటేరియన్ టిఫిన్ 7 o'clock రెడీ. 4 గంటలకు బిర్యానీ తినేసి 7 గంటలకు మళ్ళీ నాన్ వెజిటేరియన్ టిఫిన్ తిని గారి, చికెన్, మటన్ అన్ని తినేసి మధ్యాహ్నం మళ్ళీ ఇస్మాయిలో బిర్యానీ తినేసి మళ్ళీ రాత్రి దత్బాబు బిర్యానీ. ఇవన్నీ కలిపి ఏముందలే వాళ్ళు నా జీవితం అనుకుంటాడు. ఇంత చేసి ఆ వయసు వారిని చెవులు మూసి సావగొట్టి ఆయన నాశనం చేసి పెడుతుంది. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ వాళ్ళకి? లేదంటే చంద్రశేఖర్ పాట పాడేస్తాడు ఇప్పుడు. సార్ నేను రచన సార్. చెప్పండి. అంటే ఇప్పుడు వాత పిత్త దోషాలను బట్టి తినాలి అంటే మన బాడీ ఏదైనా తెలియాలి కదా సార్? ఎగ్జాక్ట్లీ. దాని గురించి చాలా క్లాసులు పెట్టారు. ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ అని ఉంటే వన్స్ అగైన్ ఎవరు పంపిస్తారు ఆవిడకి? వీడియోస్ అవసరంలా. మీకు ఆల్రెడీ ఒక క్వశ్చనీర్ ఉంది. మీ బాడీ వాతమా, వాడి పిత్తమా, కవ్వా తెలుసుకోవడం క్వశ్చనీర్ ఉంది. ఆ క్వశ్చనీర్ తీసుకుంటే మీకు లాస్ట్ లో ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి మీరు వాతం అయితే ఏంటి, పిత్తం అన్ని దాంట్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఎవరో ఇప్పుడు రచన దేంట్లో ఉన్నారు, ఎనాటమీ ఫిజియాలజీ ఫస్ట్ టైం కదా మీరు. నండి మీ దగ్గర ఉందా అది క్వశ్చనీర్ ఉందా? ఎవరైతే ఈ రచన అంటే ఎనాటమీ ఫిజియాలజీ పంచకర్మలో చెప్పినట్టున్నారు క్వశ్చనర్. ఎవరి దగ్గర క్వశ్చనర్ లింక్ ఉంటే ఆవిడ పంపించండి, రచనకి ఆవిడ చూసుకుంటారు. నెక్స్ట్ నా దగ్గర ఉండాలి సార్, చూస్తాను. మా దగ్గర తెలుసు. అక్కడ 2 years బ్యాక్ నుంచి ఉంది అనుకుంటా మీ దగ్గర కదా? అవును సార్, చాలా సార్లు పెట్టాను సార్ నేను. అవును, కరెక్ట్. ఎనాటమీ దాంట్లో పెట్టేయండి మేడం, అందరూ. నెక్స్ట్ రేపు 11 o'clock క్లాస్కి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మానసతో కాంటాక్ట్ అవ్వండి. మానస నెంబర్ ఆల్రెడీ చాట్ బాక్స్ లో ఏం రావట్లేదు. నెక్స్ట్ సార్
నేను ఒక విషయం చెప్తాను సార్. చెప్తారా అడుగుతారా? చెప్తాను సార్. అదే మొన్న మీకు ఫోన్ చేశాను సార్. అదే నిశ్శేషరేచక చేస్తున్నాను సార్ బాగా అని చెప్పాను కదా సార్. నాకు ఎప్పుడు బ్లడ్ 9 ఉంటుంది సార్. 9, 8, 9 ఆ రెండిట్లోనే ఉంటది. ఈ రోజే టెస్ట్ ఇచ్చాను సార్. 13.5 బ్లడ్ పర్సెంటేజ్. ఏమంటారు మీరు అందరూ? స్వీట్లు కొనుక్కు తినేమంటారా? మీరేమైనా పంపిస్తారా? పంపిస్తాను సార్. బాగున్నాయి సార్ రిపోర్ట్స్ అన్ని. ఈ రోజు మొత్తం బాడీ చెకప్ అంతా చేయించేసాను సార్. నైస్, వెరీ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు ఏం చేస్తారు అదే మెల్లగా దాంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఓకే సార్. కంగ్రాట్స్ మేడం. కానీ ఒక్క నిశ్చేష చేస్తున్నారా? మిగిలిన ఏమైనా నిశ్శేష రేచుకు నీకు తెలియదు. ఆగు ఆగు ఆగు. ఓన్లీ నిశ్శేషరేచకే. ఆవిడ ఓకే సార్. నుంచి నన్ను ఫాలో అవుతానే ఉన్నారు శ్యామ్. నువ్వు నిశ్శేష నువ్వు లేవు కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది తెలియదు. వదిలే, ఆవిడ చెప్పింది ఫాలో అయిపో. నెక్స్ట్, నో క్వశ్చన్స్. ఎందుకంటే ఆవిడ సాయంకాలం అయితే 50 మంది యోగా టీచర్, యోగా మెంబర్స్ పాఠం చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో, నాకు తెలియనప్పటి నుంచి. అప్పటి నుంచి సేమ్ ఇదే క్వశ్చన్ వేస్తా ఉంటారు పాపం వాడికి. సో లక్కీలీ షీ గాట్ సమ్ ఆన్సర్. యా సార్, ఒక క్లారిటీ వచ్చేసింది సార్. హ్యాపీగా ఉండనేవా శ్యామ్ నువ్వు? నెక్స్ట్ ప్లీజ్. ఇంకా చాలా. సో ఇది ఇవాళకి. రేపు మార్నింగ్ 5:30 to 6 ఫ్రీ యోగా క్లాసెస్ ఉన్నాయి. ఎవరైతే పాల్గొంటున్నాం అనుకుంటున్నారో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బెస్ట్ యోగా క్లాస్ నాకు తెలిసినంత వరకు. హాఫ్ అన్ అవర్లో మీకు సూక్ష్మంలో మోక్షం కనపడుతుంది. ఫ్రీగా నడుస్తుంది. లింక్ కావస్తే నా ప్రతి దాంట్లో లింక్స్ వస్తాయి. మోహన్ అందరికి పెడతా ఉంటాడు. అందరూ యోగా మీద ఇంట్రెస్ట్, ఆసనాల మీద ఇంట్రెస్ట్ ఉన్న అందరికీ పంపించండి. సండే సాయంకాలం బాగానే ఉంది వాళ్ళ అటెండెన్స్ అనుకుంటున్నాను. మరి మేబీ 33 ఉండేవాళ్ళు, వాళ్ళు 40 దాటారు. కాబట్టి సండే సాయంకాలం చూద్దాం. 3 more weeks. అది కాకపోతే మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళిపోదాం. ప్రోటీన్ క్లాస్ నార్మల్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఎవరైతే ఇంతకుముందు హెర్బల్ మెడిసిన్, డైనమిక్ యోగా అండ్ గర్భ సంస్కార యోగా అండ్ ఇప్పుడు నడుస్తుంది ఎనాటమీ ఫిజియాలజీ వాళ్ళందరికీ కూడా ఈ జనవరి 24, 25, 26 తారీఖుల్లో సర్టిఫికేషన్ ప్లస్ ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా వైజాగ్, అరకు వ్యాలీ, పాడేరు, కొత్తపల్లి, లమ్మసింగి, వంజంగి ఈ ప్లేస్లో ట్రెక్స్ ఉన్నాయి. ఓకే, అలాగే సర్టిఫికేషన్ కూడా అక్కడే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళందరూ రెడీగా ఉండండి. మీకు యుక్త వివరాలన్నీ మెల్లగా వస్తాయి. మాత్రం డేట్స్ మాత్రం ముందు చెప్తున్నా. 24 జనవరి, 25 జనవరి, 26 జనవరి. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, సాటర్డే, సండేస్ అండ్ మండే. కాబట్టి అవైల్ చేసుకోండి. ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా అందరం కలిసి ఉండేలాగా పెట్టుకోండి. సర్టిఫికేషన్ కూడా అక్కడ మీకు జరిగిపోతుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్ కానివ్వండి. అవునా సార్? ఓకే, ఒక వైరాగ్యమైన పాట పాడుతున్నానండి. వైరాగ్యం, నైట్ పూట వైరాగ్యం ఏంటండి? అదే బెటర్. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా, వచ్చినాడు నీవు వెంటేమి తెచ్చావు, పోనాడు నీవు తీసుకెళ్లేదేమిటి, మూనాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందు గతిగానకావు మనసా, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీళ్ళు ఎక్కడో తెలుసా, నీళ్ళు ఎక్కడో తెలుసా, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు,
ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరి పోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్యా బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ, పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగకు వెర్రి మనసా, విర్రవీగకు వెర్రి మనసా. విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత, విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత ఇకనైనా మేలుకో మనసా, ఇకనైనా మేలుకో మనసా. నిదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదన్న దేహమే నిన్ను కాదని పోవు నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు, ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా. పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు, పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు దైవమున్నాడు ఓ మనసా, దైవమున్నాడు ఓ మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ 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 మీనింగ్ చూడన్నది మొత్తం పుస్తకాల్లో రాంది, ఎన్ని చదివినా అర్థం కాంది, వెరీ సింపుల్. 10-15 lines లో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.